నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ప్రభు సహాయం కోరే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయనా. మరొకసారి నీ పాద సన్నిధికి చేరి ప్రభా నేను సహాయాన్ని కోరుతున్నాను నాయనా. వాక్యదానం కొరకు సిద్ధపడుతుండగా ప్రభా మరి సంపూర్ణంగా నన్ను మీ ఆధీనంలోనికి తీసుకుని మీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ ఆత్మశక్తితో నన్ను నింపి నడిపించమని, చదవబడిన లేఖన భాగములను ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచమని బ్రతిమాలుకుంటున్నాను నాయన. మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీ జీవపు మాటలతోటి మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని ఆదరించి మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి, హెచ్చరించండి, సరిచేయండి నాయన. రిక్తహస్తాలతో చదువుతున్నాను తండ్రి. వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించి మనస్సు మా అందరికీ కూడా దయచేయమని అడుగుతూ సహాయం కోరుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము ధ్యానిస్తున్నటువంటి అంశము మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకు ఉన్నటువంటి అంశాన్ని మనం ఈ రోజున ధ్యానించుకుంటున్నాం. ఇక్కడ మనం ఒకవేళ గమనించినట్లయితే కనుక కొంతమంది అంగీకరించినటువంటి వారు మనకు కనపడుతున్నారు, కొంతమంది తృణీకరించినటువంటి వారు మనకి కనపడతా ఉన్నారు. సో ఏం అంగీకరించలేదు, ఏం తృణీకరించారు ఇక్కడ అంటే కనుక కాంటెక్స్ట్ అంతటిని కూడా మనం ఒకసారి చూడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఏ సందర్భంలో ఇక్కడ ఇది రాయబడింది అని మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, 12వ వచనంలో 14వ వచనంలో మరొక మాట మనకు కనపడతా ఉంటుంది. ఏంటంటే అనేకులు అనే ఒక పదం ఉంటుంది, కొందరు అనేటటువంటి ఒక పదం ఉంటుంది. ఇక్కడ గమనిస్తే మీరు కనుక పిలువబడినటువంటి వారు, కాల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడినటువంటి వారు మాత్రము కొందరే ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే చోజన్ పీపుల్ మాత్రము కొంతమంది అని ఇందులో రాయబడతా ఉన్నది. అయితే ఈ సందర్భం అంతా కూడాను ఏంటంటే ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయించుకుని అందరికీ కూడాను ఆహ్వానం పంపించాడు. ఆహ్వానం పంపించినప్పుడు చాలా మంది తృణీకరించారు. సో తృణీకరించినటువంటి వారిని ఉద్దేశిస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉండి ఇక మొత్తము ఎవరైతే మిగిలి ఉన్నారో, అంటే పిలువబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని విడిచిపెట్టి మిగతా ఉన్నటువంటి వారందరినీ కూడాను పిలవండి, వెళ్ళండి, అందరినీ కూడా పిలుచుకురండి అని చెప్పి తను దాసుల్ని పంపించినప్పుడు వాళ్ళందరూ కూడాను వచ్చినటువంటి సందర్భాన్ని ఇందులో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళందరూ కూడా రావటం. అయితే ఈ మాట మనం ఒకవేళ ఈ సందర్భాన్ని అంతటినీ చూస్తే కనుక పాస్ట్లో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారనమాట. ఈ ఉపమానము అందరికీ కూడా అక్కడ కూర్చునిబెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి పాస్ట్ సిచ్యువేషన్లో చెప్పినటువంటి మాట, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్గా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా చెప్తున్నటువంటి మాటగా కూడా మనకేది కనపడతా ఉంటుంది. అయితే ఫ్యూచర్లో కూడా మరొకసారి ఈ మాట మనకి వినపడుతుంది. అది ఎప్పుడు వినపడుతుంది అంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ఒక్కసారి ప్రకటన గ్రంథంలోనికి రండి. అయితే ఫ్యూచర్లో ఇది 19వ అధ్యాయము 9వ వచనానికి రండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని చెప్పి ఇదంతా ఎప్పుడు జరగబోతుందంటే పరలోకములో ప్రభువు జయించిన తర్వాత వివాహ మహోత్సవానికి సమయం వచ్చింది, మనమందరము కూడా దానిలో పాలు పొందుతాము అన్నప్పుడు దానికి ఏమంటారు సార్థకత సంతరించుకుంటుంది అనమాట. అక్కడ ఫైనల్గా ఈ ఇన్విటేషన్ అనేది ఇక్కడ ముగుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఆ రోజు వచ్చేంత వరకు ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రవచనాత్మకంగా జరగబోయేటటువంటి అంశం మనకి చెప్పబడినటువంటిదిగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ నెరవేర్పులోనికి రావాలి అన్నట్లయితే కనుక ఇక్కడ కంప్లీట్ అవ్వాల్సినటువంటి అంశం మనకి ఇంకా ఉంది. అక్కడ ధన్యులందరూ కూడా చేరాలంటే కనుక ఇక్కడ ముందుగా ఈ పిలుపు ప్రతి ఒక్కరికి కూడా అందాలి. అందరికి అర్థమైందా అండి? ఇప్పుడు ఈ పిలుపు అందుకుంటేనే అక్కడికి ఆ పిలుపు అందుకున్నటువంటి వారందరూ కూడా చేరతారు అని చెప్పి మనకి అర్థమవుతున్నటువంటి అంశం అని మనం చూస్తూ ఉన్నాము. చాలామందికి ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇన్విటేషన్ ఇస్తున్నారని మనం గమనించాలి. అందరికీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇన్విటేషన్ ఇస్తున్నారు. అయితే ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతమందికి అయితే ఇన్విటేషన్ పంపిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడాను అది రిసీవ్ చేసుకుంటున్నారంటారా? అంటే పెండ్లి పిలుపు అంటే పెళ్లి పత్రికను చూసారు అందరూ కూడాను? ఎంతమంది చూసారు పెళ్లి పత్రిక? ఎలా ఉంటుంది పెళ్లి పత్రిక? అందులో ఏముంటుంది? పలానా డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయబడతాయి. పలానా చోట వివాహం జరగబోతుంది, పలానా స్థలం అందు జరగబోతుంది, విందు కూడా ఉంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి, వరుడు వధువు అన్నీ ఉంటాయి. సో అటువంటి ఒక పెళ్లి పత్రికనే ప్రభు మనకి కూడా ఇచ్చాడనమాట.
వరుడు ఎవరో చెప్పారు, వధువు ఎవరో చెప్పారు, స్థలం ఏంటో చెప్పాడు, ఎప్పుడో ఎక్కడో అన్నీ కూడా వివరించేశాడు. అంటే భవిష్యత్తులో ఒక డేట్ అనేది మనకి పక్కాగా లేదు, కానీ భవిష్యత్తులో మనం అందరం కూడాను వివాహంలోనికి వెళతామన్నది గొప్ప సత్యమని మనం గుర్తిరగాలి. సరే, ఇక్కడ మనం ఒకవేళ చూసినట్లయితే కనుక చాలా సందర్భాల్లో ఈ పిలుపు ఏదైతే ఉన్నదో అందరూ కూడా తృణీకరిస్తున్నటువంటి వారుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నారు? అందరూ కూడాను తృణీకరిస్తున్నారు. సో యాక్సెప్ట్ చేసినటువంటి వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, తృణీకరించినటువంటి వారు ఎందుకు తృణీకరిస్తున్నారు అనే అంశాన్ని ఈ రోజున మనము ధ్యానించబోతున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇన్విటేషన్ ఇచ్చి మీరు పిలువబడ్డారని చెప్తున్నప్పుడు మనం ఎలా పిలువబడ్డాం, ఎందుకు పిలువబడ్డాం, అసలు ఎలా మనం ఉండవలసినటువంటి వారంగా ఉన్నామో ఒక్కసారి ప్రభు మనకి జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాడు. సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే, మనము లాంగ్ జర్నీ వెళుతున్నాం అనుకోండి, లాంగ్ జర్నీ వెళ్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే క్రమేపీ కొంత చపలత్వం మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. ఉదాహరణ, ఎక్కడైనా లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ చేస్తున్నాము, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం, ఎక్కడైనా టూర్కి వెళుతున్నారు అనుకోండి. వెళుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే అందరం కలిసి ట్రైన్ ఎక్కినా, కార్ ఎక్కినా, బస్ ఎక్కినా, ఎక్కడికి ఎక్కినా కూడాను ప్రయాణం స్టార్టింగ్లో చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందరం కూడా చాలా మాట్లాడుకుంటూ ఉంటాము, అల్లరి చేస్తూ ఉంటాము, జోక్స్ వేసుకుంటూ ఉంటాము, ఆటలాడతాం, పాటలు పాడతాం, అంతా బాగానే ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది అలసిపోతారు, చెప్పబడతారు స్లోగా. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇంకా సగం మంది నిద్రపోతారు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే ఆ ప్రయాణంలో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. ఒకళ్ళు మొబైల్ చూసుకుంటారు, ఒకళ్ళు నిద్రపోతుంటారు. ఇలా జరుగుతుందా జరగదండి? అంటే ఏంటి, ఒక లాంగ్ డిస్టెన్స్లో వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే చపలత్వం అనేది స్లోగా మనలోనికి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. అలాంటి టైంలోనే సడన్గా మనం ఏం చేస్తామంటే ఆపుతాం రిఫ్రెష్మెంట్ కోసం. అరే ఒక ఛాయ్ తాగుదాం, లేకపోతే ఇంకేదో చేద్దాం, ఒకసారి మనల్ని మనం మళ్ళీ ఎంకరేజ్ చేసుకుందామని చెప్పి ఆగి రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వస్తూ ఉంటాం. సేమ్ స్పిరిచువల్ జర్నీ కూడా అంతే ప్రియులారా. మనమందరము కూడాను పెండ్లి విందుకి పిలువబడినటువంటి వారము, ఆ యొక్క ఆహ్వానాన్ని అందుకున్నటువంటి వారము. మరి ఈ మార్గంలో మనం వెళుతున్నప్పుడు మరి అందుకున్నటువంటి వారము ఎటువంటి స్థితిలో ఉండాలి అనేది ముందుగా మనము తెలుసుకుందాం ప్రియులారా. ఒక రెండు విషయాలు, చాలా చక్కటి గొప్ప విషయం ఏంటంటే పిల్లరా, ఏ పెళ్ళికైనా సరే ఇన్విటేషన్ ఒక్కసారి 2 సార్లు వెళ్ళి ఇచ్చేస్తారు. అంటే వివాహం పలానా రోజు ఉందనుకుందాం, 30వ తారీఖున వివాహం ఉందనుకోండి, ఒక నెల ముందు రోజుల నుంచో లేకపోతే కొద్ది రోజుల ముందు నుంచో వెళ్ళి కొంతమంది వివాహ పత్రిక ఇచ్చొస్తారు. చాలా ఆప్తులు ఎవరొకరు ఇచ్చేసి వస్తూ ఉంటారు. ఇంత మాత్రమే జరుగుతుంది. కానీ ఇక్కడ పిలువబడినటువంటి వివాహానికి 2000 సంవత్సరాల నుంచి ఇన్విటేషన్ ఇస్తూనే ఉన్నారు. తెలుసా అండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారండి? 2000 సంవత్సరాలు దాటేసింది ఇప్పటికి. ఆ ఇన్విటేషన్ ఇస్తూనే ఉన్నారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు. ఈ ఇన్విటేషనే ఇంతకాలం ఇస్తూ ఉంటే కనుక వివాహం ఇంకెంతకాలం జరుగుతుందో ఆలోచించండి ఒకసారి. మరొక విషయం గమనించండి, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి వారు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు సంబంధించినటువంటి చాలా ఆప్తు దగ్గర వారు మాత్రమే వెళ్ళిస్తూ ఉంటారు. ఎక్కడ? వివాహ పత్రిక, సాధారణమైనటువంటి వివాహంలో. కానీ ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఎవరిస్తున్నారు ఇక్కడ? పెళ్లి కుమారుడే వివాహ పత్రిక ఇస్తున్నాడు ఒకటి. దాని తర్వాత ఆయన స్నేహితులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, లేక ఆయన దాసులో సేవకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఇస్తున్నారు. మళ్ళీ తర్వాత ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. అర్థమైందండి? ఇప్పుడు పెళ్లి పత్రిక ఇచ్చే విషయంలో ఎంతమంది వెళ్ళి ఇస్తున్నారో అర్థం చేసుకోండి. ఇంకొక మంచి టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా అండి? వధువు కూడా వెళ్ళి పత్రిక ఇస్తూ ఉంది. వధువు ఎవరండి? సంఘం ఇస్తుందండి పత్రిక. మీరందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి భాగములే కదా, వధువు యొక్క భాగమే కదా. మీరు కూడా మీకు తెలిసినటువంటి వారికి యేసుక్రీస్తుని తెలుసుకోండి అన్నటువంటి ఆ గొప్ప ఇన్విటేషన్ ఇస్తున్నారు, ఇవ్వట్లేదా? సో అది ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనపడుతున్నటువంటి అంశముగా మనం తెలుసుకోవాలన్నమాట. సో మనం ప్రభు యొక్క ఇన్విటేషన్ని మనము స్వీకరించేటటువంటి పరిస్థితిలో మనము ఉన్నామని గుర్తుపెట్టుకున్నాము. సరే, ఇక్కడ ఇన్విటేషన్ స్వీకరిస్తున్నటువంటి వారి విషయానికి వస్తే కనుక చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు. బైబిల్లో మనకి చెప్పబడినటువంటి ఈ రోజుల్లో మనం లైవ్ చూస్తున్నాం అనమాట. ఎవరైనా వెళ్ళి సువార్త కరపత్రం ఇచ్చినా, ఆ సువార్త చెప్పినా, లేకపోతే ఏదన్నా విషయము ఎవరికైనా వివరిస్తున్నా సరే తిరుగుబాటు చేసేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడాను ఈ సువార్త కరపత్రాలు చింపేయటం కానీ, లేకపోతే దాడి చేయడం కానీ అన్నీ చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు ప్రారంభమైనటువంటిది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సత్య సువార్తను ప్రకటించినప్పుడు, లేక ఆయన వివాహం గురించి ఆయనే ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు చాలామంది తృణీకరించారు పిల్లారా. అందుకనే బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన వారి అవిశ్వాసమును చూచి అనేకమైనటువంటి కార్యములు చేయలేదు అని అంటాడు. ఆ తర్వాత అక్కడ మనం చూసినట్లయితే కనుక స్వకీయులే ఆయనను వ్యతిరేకించారు అని చెప్పి రాయబడుతూ ఉంటుంది.
సో యేసుక్రీస్తు స్వయముగా అది ఇచ్చినప్పుడు కూడా వ్యతిరేకించారు. పేతురు గారి విషయంలో కూడా మనం చూద్దాము. పేతురు గారు కూడాను పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రకటించడం ప్రారంభించిన తర్వాత అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ఆ ఇన్విటేషన్ తీసుకున్నారా? తీసుకోలేదు. అనేకులు విశ్వసించిరి అని ఉంటుంది, మరి మిగతా వారందరూ కూడాను వ్యతిరేకించారు. పౌలు గారు ప్రకటించినప్పుడు కూడా మనం గమనించినట్లయితే కనుక అక్కడ ఏమవుతుందంటే ఆయన ప్రకటించడం ప్రారంభించిన దగ్గర నుంచి రోమాలో చెరసాలలోనికి వెళ్ళిపోయి ఒక గదిలో అద్దెకు ఉంటూ అక్కడ సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయం వరకు కూడాను ఎంతోమంది అది తృణీకరించినట్టుగా మనం చూస్తాం. అక్కడ కూడా అనేక మంది యూదులు వస్తారు, వారితో తర్కిస్తూ ఉంటారు. తర్కించిన తర్వాత కొంతమంది విశ్వసించారు, కొంతమంది తృణీకరించారని 28వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సో ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అంగీకరించడం లేదు అని చెప్పి మనకు అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ఎంతమంది దగ్గరికి ఈ స్వార్థ లేకపోతే ఇన్విటేషన్ వచ్చింది, ఎంతమంది దాన్ని అంగీకరించారు? ఎంతమంది ఉన్నారంటే అంగీకరించిన వారు? ఇన్విటేషన్ తీసుకున్నటువంటి వారు చేతులు దించేయండి. ఇన్విటేషన్ తీసుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, నిర్భయంగా ఎత్తండి. ప్రభు సన్నిధిలో ఉన్నారు, మరి ఇంకా ఇన్విటేషన్ తీసుకోలేదు, ఇంకా రక్షణ అనుభవంలో లేరు, మరి అటువంటి పరిస్థితులు ఇంకా ఎవరున్నారో ఒక్కసారి చేతులు ఎత్తండి. ఎందుకంటే ఈ రోజున ప్రభు మీతో సూటిగా మాట్లాడాలనుకుంటున్నాడు. నేను ఎన్ని మార్లు మీ దగ్గరకు వచ్చి నేను చెప్తున్నాను, అనేక మార్లు మీ దగ్గరకు వస్తున్నాను, మాటి మాటికి చెప్తున్నాను రండి నా దగ్గరికి అని చెప్పి, అయినప్పటికీ కూడా మీరు తృణీకరిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మందిరంలో కూర్చున్నప్పటికీ కూడా ప్రభువుని అంగీకరించినటువంటి వారు అనేక మంది మనము చూడగలుగుతా ఉన్నాము. ప్రభు సన్నిధానంలోనికి వస్తున్నాము, కానీ రక్షణ అనుభవం అనేది లేకుండానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ కారణాలు చూద్దాం, ఎందుకు తృణీకరిస్తున్నారో ఒక్కసారి ఈ రోజున ఇంకా ప్రభు దగ్గరికి రాని వారు చాలా స్పష్టంగా వినాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విషయాలను విని ఏది ఆటంకపరుస్తుంది మిమ్మల్ని ప్రభు దగ్గరికి రాకుండా, అదొక్కటి తొలగించుకున్నారంటే కనుక మీ మార్గం సరళం అవుతుందని ప్రభు సూటిగా చెప్తున్నాడు. ప్రియులారా, ఆ కారణాలు కూడా చూద్దాం. సరే, ముందు అంగీకరించినటువంటి వారి గురించి మాట్లాడుకుందాం, తర్వాత అంగీకరించినటువంటి వారి గురించి మాట్లాడుకుందాం. సో ఇన్విటేషన్ అంగీకరించినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ, అవునా కాదా అండి? ఎక్కువ మంది ఉన్నారా? సరే, ఇప్పుడు ఆలోచన ఏంటంటే ప్రియులారా, మరి ఎంతమంది ఇన్విటేషన్ తీసుకున్నటువంటి వారు మీరు ఎలా రెడీ అవుతున్నారు పెళ్ళికి వెళ్ళటానికి? మీకు మామూలు ప్రశ్న వేస్తాను, మిమ్మల్ని ఎవరన్నా సరే పెళ్ళికి పిలిచారనుకోండి, ఎలా వెళతారు మీరు? పెళ్ళికి మీకు ఆహ్వానం ఇచ్చారు, ఈ రోజున ఉదయకాల సమయాన 11 గంటలకు మందిరంలో పెళ్ళి అని చెప్పారండి. మీరు మందిరానికి ఎలా వస్తారు? ఎలా వస్తారండి? చక్కగా ఫ్రెష్ అవుతారు. ఏమంటే కేవలము ఈ ఒక్కరోజు మాత్రమే మీరు సిద్ధపడతారా, లేకపోతే చాలా రోజులుగా నేను ఏ బట్టలు వేసుకోవాలనేది ముందే నిర్ణయించుకుంటారా? అప్పటికప్పుడు వెళ్ళైతే బీరోలో ఏదో ఉన్నది తీసుకుని వేసుకుని వచ్చారు కదా, నేను పలానా రోజున పలానా పెళ్ళికి వెళ్ళాలి, ఆ పలానా పెళ్ళికి వెళుతున్నప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అంటే కలిగి ఉన్న దాని ప్రకారము ఎంత హుందాగా నేను వెళ్ళాలో అంత హుందాగా మనం తయారవడానికి ఇష్టపడతాం. అంతేనా కాదా అండి? బట్టలు చూసుకుంటాము, కావాల్సిన నగలు చూసుకుంటాము, బాగా ఉన్నట్లయితే కనుక దానికి సెట్ అయ్యేటటువంటి నగలు కూడా చూసుకుంటాము, అవునా? పురుషులైతే కనుక మ్యాచింగ్ దానికి షర్ట్ కానీ, సూట్ కానీ, బెల్ట్ కానీ, టై కానీ ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. సో చెప్పుల దగ్గరకు వచ్చేటప్పటికి కూడాను సరైనటువంటి చెప్పులు ఉన్నాయా లేదా కూడా చెప్పులు వేసుకుని కూడా లోపల రా మందిరంలోకి బయట వదిలిపెడతాం, అయినప్పటికీ కూడాను దానికి మ్యాచింగ్ కలర్లో ఉన్నటువంటి చెప్పులు ఉన్నాయా లేదా అని కూడా పరిశీలన చేసుకుంటాం. ఎందుకు ఇదంతా ఆలోచిస్తున్నామంటే ఒక్క విషయం ఆలోచించండి, కేవలం ఈ లోక సంబంధమైనటువంటి వివాహం జరుగుతున్నప్పుడు మనం వెళ్ళటానికి ఇంతలా ఆలోచిస్తున్నాము కదా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంత గొప్ప ఇన్విటేషన్ ఇచ్చాడు కదా, ఈ గొప్పతనాన్ని గురించి కూడా ఆలోచిద్దాం. ఈ గొప్పతనాన్ని గురించి కూడా ప్రభు ఎంత గొప్పవాడంటే ఇక్కడ కూడా ఆలోచించండి. ఇప్పుడు ప్రజెంట్గా ట్రెండింగ్లో ఉన్నటువంటిది భారతదేశంలోనే అత్యధికంగా ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి కుమారుడి యొక్క వివాహం చాలా ట్రెండింగ్లో ఉంది. అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు, న్యూస్ ఫాలో అవుతున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుసా తెలీదండి? మరి ఆ యొక్క ఇన్విటేషన్ని చాలా సందర్భాల్లో వాట్సాప్లో వస్తున్నాయి, చూపిస్తున్నారు. ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు, అది ఎంత 6 లక్షలు 7 లక్షలు ఖరీదు చేసేదిగా ఓపెన్ చేసిన కొద్ది ఏవో వస్తున్నాయి అందులో నుంచి, ఆ విధంగా ఇన్విటేషన్ ఉంది. ఆ తర్వాత ఎలాంటి వాళ్ళని పిలిచాడంటే కనుక భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వారు, అంటే సెలబ్రిటీలుగా కానీ, రాజకీయంగా కానీ, డబ్బు పరంగా కానీ, అధికారము అన్నిటిలో కూడాను బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని పిలిచారు. నన్ను మాత్రం పిలవలేదు. ఎందుకు పిలవలేదండి? నన్ను అర్థమైపోయింది కదండి. మనల్ని అందరినీ పిలవలేదు, నన్ను అనకూడదు, మనల్ని ఎవరిని పిలవలేదు. కారణం ఏంటంటారు? ఆ లిస్టులో లేం మనం. లోకపరంగా ఉన్నటువంటి ఆ ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధిక్యతలు మన దగ్గర ఎవరి దగ్గర లేవు, అంతే కదండి.
కేవలము ఒక దేశములో ఒక ప్రాంతములో ఉన్నటువంటి ఒక చిన్న ధనవంతుడు ఆ సంబంధికులనందరినీ ప్రపంచంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి వారిని పిలుచుకుంటున్నాడు ఆ వివాహానికి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తారో తెలుసా అండి? ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఎవరిని కాకుండా అట్టడుగున ఉన్నటువంటి మనలను ఆయన పిలిచాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆ ధనవంతుడు పిలిస్తే గొప్పనా, లేకపోతే పరలోక రాజ్యానికి అర్హుడైనటువంటి వాడు, ఈ మొత్తం సృష్టిని పిలిచినటువంటి చేసినటువంటి వాడు, ఈ సృష్టిని నిర్వహిస్తున్నటువంటి యేసుక్రీస్తు గొప్పనా? మరి ఎవరి ఇన్విటేషన్ గొప్పదండి? ఇప్పుడు మనకి రాలేదని ఈ చిన్న ఇన్విటేషన్ గురించి బాధపడాలా, ఇవ్వబడినటువంటి గొప్ప ఇన్విటేషన్ గురించి సంతోషించాలా? ఏం చేయాలండి? సంతోషించాలి. మరి చిన్న చిన్న ఇన్విటేషన్ల గురించే మనం గొప్ప గొప్పగా ఆలోచిస్తున్నాం కదా పెళ్ళికి వెళ్ళటానికి. మరి అంత గొప్ప దేవుడు సర్వోన్నతుడు ఇచ్చినటువంటి ఇన్విటేషన్కి ఎలా రెడీ అవ్వాలి మనము? ఆలోచన చేయండి. ఇప్పుడు అంటే ఈ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత జర్నీ కొంచెం లాంగ్గా ఉంది కదా, మన విశ్వాస యాత్ర ఉంది కదా. ఈ యాత్రలో ఉన్నాము కనుక మనం ఏమైపోతున్నామంటే మధ్యలో నెమ్మదిగా చపలత్వానికి గురైపోతున్నాం, అంటే చప్పబడిపోతున్నాం అనమాట. అందుకే ప్రభు ఏం చేస్తాడంటే ఈ వాక్యము ద్వారా మళ్ళీ మనల్ని పురికొల్పుతూ ఉంటాడు, మళ్ళీ మనం మెలకువకి తీసుకొస్తూ ఉంటాడు. అవును కదా, నేను ఈ యొక్క పరుగు పందెంలో ఉన్న, యుద్ధ రంగంలో ఉన్న, సిద్ధపాటులో ఉన్న అనేవి మాటి మాటికి జ్ఞాపకం చేసి ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని మేల్కొల్పి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆ వివాహ పత్రిక ఇచ్చాను, ఆ వివాహ పత్రిక ఇచ్చి మిమ్మల్ని రమ్మన్నాను. అయితే ఎలా రమ్మన్నాను అంటున్నాడండి ఆయన దగ్గరికి? మనల్ని సిద్ధపాటు కలిగినటువంటి వారముగా రమ్మని చెప్తున్నాడు. అయితే సాధారణంగా మన అందరము కూడాను ఏం చేస్తూ ఉంటామంటే, సాధారణమైనటువంటి మాట సీరియస్గా తీసుకోకండి. ఏదైనా పెళ్లికి రెడీ అవ్వాలనుకోండి, రెడీ అవ్వాల్సి వచ్చినప్పుడు ఆడవాళ్ళు మొత్తం బీరువాలో ఉన్న బట్టలన్నీ బయటికి తీసి పడేస్తారు. కట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, ఎలా రమ్మంటారు ఫంక్షన్కి, ఎలా రమ్మంటారు, అది లేదు ఇది లేదు అంటూ ఉంటారు. ఏమన్నా అంటారా అనరా? అంటే పురుషులు ఎక్కువగా ఎప్పుడు అలాంటి మాట అన్నట్టుగా నేను చూడండి, ఎక్కువగా ఆడవాళ్ళ దగ్గర వింటూ ఉంటాం ఈ మాట. ఏమన్నా ఇప్పుడు అన్నారండి మీరు? నాకు అన్నారా? అన్నయ్య వాళ్ళు ఉన్నారంటే ఏం బాధపడద్దు, ఇక్కడ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ గొప్ప విషయం మీకు గమనించాల్సింది ఏంటో తెలుసా అండి? మనం ఒకవేళ ఈ పెళ్ళికి వెళ్ళడానికి మన దగ్గర బట్టలు లేవనో, వస్త్రాలు లేవనో, అలంకరణ లేదనో మనం బాధపడుతున్నట్లయితే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నారో తెలుసా? ఆ నీతి అనేటటువంటి వస్త్రాన్ని, ఆ గొప్ప రక్షణ వస్త్రాన్ని ఎవరు వేస్తున్నారండి? ఆ తెల్లని వస్త్రాన్ని ఎవరు వేస్తున్నారు? ఆయనే ఇస్తున్నాడు. పెళ్లికి పిలిచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు తగినటువంటి రక్షణ వస్త్రాన్ని, నీతి అనే పైబట్టని ఆయనే వేసి మనల్ని ఆ ఆహ్వానానికి పిలుస్తున్నాడు. ఇంతకన్నా గొప్పతనం ఇంకేమన్నా ఉందని చెప్పండి. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ మనం ఒకవేళ ఇక్కడ లోక సంబంధమైనటువంటి పెళ్లికి వెళ్ళామనుకోండి, ఒకళ్ళు బనారస్ చీర కడతారు, ఒకరు ఆ పట్టు కడతారు, ఈ పట్టు, ఎక్కువ పేర్లు తెలియదు నాకు, సరే మీరు అనుకోండి ఆ పేర్లు పెట్టేయండి. సో అలాంటివన్నీ వేస్తూ ఉంటారు. సో ఇన్ని రకాలుగా ఉంటుంది. అయితే అక్కడికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే వస్త్రం ఉంటుంది. అర్థమైందండి? మీరు వేసుకున్న వస్త్రం అదే, నేను వేసుకున్న వస్త్రం అదే, సహోదరులు వేసుకున్నది అదే, మన సిస్టర్స్ వేసుకున్నది కూడా అదే రక్షణ వస్త్రము ప్రతి ఒక్కరికి. అంటే అక్కడ ఏమాత్రం కూడా భేదం అనేది లేదు. ఇక్కడ పెళ్ళికి వెళ్ళామనుకోండి, మనకన్నా బాగా వేసుకున్నారంటే కనుక చూస్తే ఈర్ష్య కలుగుతుంది. మనకన్నా మంచి వస్త్రాలు వేసుకున్నారనుకోండి, ఏదో ఒకటి అనిపిస్తుంది మన మనసులో, అబ్బా నెక్స్ట్ టైం నేను అది వేసుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. అక్కడ వివాహానికి మనం వెళ్ళిన తర్వాత మనకు అటువంటి భేదాలు ఏమీ కూడా ఉండవు. అక్కడ మనం అందరము కూడాను ఒక్కటే రీతిగా ఉంటాము. ప్రియులారా, ఆ ప్రభుని స్తుతించడమే పరమావధి, ఇంకెంతకన్నా మించింది ఏది ఉండదు. మనం ఒకరినొకరు చూసి ఆలోచించడానికో, ఒకరినొకరు చూసి ఈర్చపడటానికో ఏ మాత్రము ఉండదు. ఎవరి వస్త్రము చూసినా ఒకటే, ఎవరి పైబట్ట చూసినా ఒకటే. ఏంటది? రక్షణ వస్త్రము, నీతి అనే పైబట్ట. సో అది తొడుక్కున్నటువంటి వారముగా మనం అక్కడ ఉంటాం. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, నిజంగా మరి ఇటువంటి ఆ ఇన్విటేషన్ అందుకున్నామని ఎంతమంది అయితే చేతులెత్తారో, మరి ఆ పెండ్లికి మీరు తయారవుతున్నట్లుగా తయారవుతున్నారా? నిజంగానే నేను ప్రతిరోజు కూడాను పెళ్లి కూతురులాగా నేనే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను అని ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు? ఏమంటే ఇందాక చాలామంది పెళ్లి పత్రిక తీసుకున్నాను అన్నారు, మరి సిద్ధపాటులో ఎవరు చేతులు ఎత్తట్లేదు? ప్రభుకి తెలుసు మనం ఇంకా సిద్ధపడట్లేదని. అందుకే ప్రభు ఒకసారి ఏమంటున్నాడు, అందరినీ కూడా తడుతున్నాడు అనమాట, సిద్ధపడండి 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 అని. రోజులు గడుస్తున్న కొద్ది విశ్వాస యాత్రలో మనం ఏమైపోతాం, రక్షింపబడిపోయాము, వెళుతున్నాము, విశ్వాస జీవితం వెళ్ళిపోతుంది కదా అనుకుంటాం. కానీ ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా ప్రియులారా? ఎప్పుడు కూడాను మనము యుద్ధ రంగములో ఉన్నటువంటి విధంగా సిద్ధపడాలంటాడు. ఎలా అండి? యుద్ధ రంగములో, పరుగు పందెములో ఉన్నటువంటి రీతిగా మనము పరిగెట్టాలని చెప్తున్నాడు పౌలు గారు కూడా. ఒక వచనం చూద్దాం. 2 తిమోతికి రండి, 2వ అధ్యాయం
2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం నుండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు డెవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఇందులో చిక్కుపడడం రాయబడి ఉందండి ఇక్కడ. ఈ జీవన వ్యాపారములలో చిక్కుపడడు. తర్వాత మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అర్థమైపోయింది కదండి. నియమము ప్రకారము పోరాడాలి. ఈ జీవన సంబంధమైనటువంటి వాటిలో మనము మునిగిపోవడానికి వీలు లేదు అనేటటువంటి మాట ఇక్కడ రాస్తా ఉన్నాడు. సో మనము సిద్ధపాటు కలిగి ఎప్పుడు కూడా మెలకువగా ఉండి జాగ్రత్త పడుతూ మనము ముందుకు సాగిపోతూ ఉండాలి. అదే ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి పిల్లారా. మనము నిజంగా ఎంత జాగ్రత్త పడతాం. ఇంకొక మాట చెప్పేసి వెళ్ళిపోతాను పిల్లారా. అంటే ఈ లోక సంబంధమైన వివాహానికి వెళ్ళేటప్పటికి, ఈ ఆత్మ సంబంధమైనటువంటి వివాహానికి వెళ్ళేటప్పటికి కావాల్సిన సిద్ధపాటులో ఇంకొక మాట, లోక సంబంధమైనటువంటి వివాహానికి మనము రెడీ అయిన తర్వాత మనం వేసుకున్న బట్టలు కానీ, మనం వేసుకున్న మేకప్ కానీ, ఏదైనా కానివ్వండి, అది పాడవకుండా చాలా చాలా జాగ్రత్త పడతాం. అవునంటారా కాదంటారా? మనం కనీసము తయారైన తర్వాత ఇంట్లో కూర్చొని కూడా కూర్చుంటారంటారు ఎవరైనా? బట్టలు నలిగిపోతాయని కూర్చోం, ఇస్త్రీ పాడైపోతుందని కూర్చోం, అలా నుంచునే ఉంటాం ఎంతసేపు అయినా సరే. అవునా కాదా అండి? అదే మందిరంలో పెళ్లి జరుగుతుంది అనుకోండి, మందిరంలో ఆడవారందరూ కూడా తలపైన కప్పుకోవాలి. ఖచ్చితంగా కప్పుకోవాలనుకోండి, అది చాలా జాగ్రత్తగా వేసుకుంటాం అనమాట. ఎందుకోసం? ఎక్కడ నలిగిపోతుందా అని బాధ. మళ్ళీ దాని తర్వాత తీసేసి అక్కడికి వెళ్ళి ఫోటో దిగాలి కదా, వెళ్ళి పెళ్ళి అప్పుడు వరకు కూడా, ఆ ఫోటో దిగేంత వరకు కూడా ఈ వస్త్రాలు ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటామండి. అంతేనా కాదా? ఆ మేకప్ పోకూడదు, మధ్య మధ్యలో ఖర్చు తీసి అద్దుకుంటూ ఉంటాం, చెమట ఎక్కడ పట్టకూడదు, ఫోటోలో మాత్రం క్లారిటీ రావాలి. అంటే ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ సంబంధమైనటువంటిది కూడాను అలాగే ఉంది. శరీర సంబంధమైన దానికి నలగకుండా, మలినం కాకుండా ఎంతైతే మనం జాగ్రత్త పడుతున్నామో, ఆత్మ సంబంధమైనటువంటి వివాహానికి వెళ్ళటానికి కూడా ఇవ్వబడినటువంటి ఆ తెల్ల వస్త్రాన్ని అలాగే కాపాడుకోవాలి. నలిగిపోకుండా, మాసిపోకుండా, మచ్చలు పడిపోకుండా. అంత ఎందుకండి, పెళ్ళికి తయారైన తర్వాత పిల్లలు ఎవరైనా పరుగున వచ్చి పట్టుకుందామని ప్రయత్నం చేస్తారనుకోండి, ఏం చేస్తారు మీరు? అక్కడ ఎందుకు? గట్టి పట్టేసుకుంటే నలిగిపోతుంది మొత్తం కింద పైన అంతా. అన్నీ ఆలోచిస్తాము, చిన్న చిన్న కోణాల్లోని కూడా ఆలోచిస్తూ ఉంటాము. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత పుసుక్కున ఒక ఛాయ్ పెట్టమని అన్నారు అనుకోండి, అయిపోయిందా ఇంకా మహాయుద్ధమే అక్కడ. పాపం తెలియక ఏదో అడుగుతారు ఛాయ్ పట్టరా అని. అంతా రెడీ అయ్యాక ఇంకా ఆ గొడవ ఏంటో మీకే తెలుసు, మాకు తెలియదు. ఏంటంటే మొత్తం అన్ని బండారాలు బయటకు వచ్చేస్తాయంటారా? సరే, అలా జరిగేటంటే కూడా ఇవే. ఆ తర్వాత ఏదైనా సరే తోమాల్సిన పను, కడగాల్సిన పను తయారయ్యి మనం చేస్తామంటారా? చెయ్యము, జాగ్రత్త పడతాము, ముందే చేసేసుకుంటాం. అన్నీ ముందే రెడీ పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాక చాలా చక్కగా నీట్గా ఉంటాం. ఆత్మ సంబంధమైంది కూడా అదే ప్రియులారా. ఏదైతే ప్రభు ధరింప చేస్తున్నాడో వస్త్రము, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ చేరేంత వరకు కూడాను ఎంతో ఫ్రెష్గా ఆయన కనపడాలన్నమాట. మరి లోక సంబంధంగా ఈ కంటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా ఇలా ఎన్నో మార్లు మనం తప్పిపోతూ ఉంటే మరి ఎలా మనకి సిద్ధపాటు కలిగి ఉంటాం? అదే ఈ రోజున ప్రథమంగా ఇన్విటేషన్ తీసుకున్నటువంటి వారందరూ కూడాను ఎంత కేర్ఫుల్గా ఉండాలో మీరే ఆలోచించండి. ఇంకెక్కడి నుంచి మీరే నిర్ణయం తీసుకోండి ప్రియులారా. ప్రభు మనకు ఒక్కసారి తట్టి చెప్తున్నాడు, ఇదిగో మీరు పిలువబడిన వారు, ఇంకా కాదనుకుంటే కనుక ఇంకొంచెం ముందుకు వెళ్ళంటున్నాడు. మీరు ఏర్పరచబడినటువంటి వారు అంటున్నాడు. ముందు పిలుస్తాడు. పిలిచినప్పుడు ఇక్కడ 10 మంది ఉన్నారు, పిలుస్తున్నాడు. రండి 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 అని పిలుస్తున్నాడు. అందులో 5 ముందుకు వచ్చారు, 5 వెనక్కి వెళ్ళిపోయారు. ఈ పిలువబడినటువంటి వారి దగ్గర వెళ్ళిన తర్వాత నువ్వు పిలిచావు కదా, మేము వచ్చామంటే అప్పుడు వాళ్ళతో ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పిలువబడిన వాడు మాత్రమే కాదు, నువ్వు ఏర్పరచబడినటువంటి వాడవు అని చెప్తున్నాడు. అదే ఎఫెసీ పత్రిక మనకి నేర్పిస్తా ఉందన్నమాట. ప్రభు పిలుస్తున్నాడు అందరినీ కూడాను. పిలిచిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారితో అంటాడు, నువ్వు ఈ అనాది కాల సంకల్పం చొప్పున ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే నువ్వు ఎన్నుకొనబడ్డావు అని చెప్పి అప్పుడు చెప్తాడు ప్రభు. అయితే పిలుపు మాత్రం కామన్గా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ ఉంటాడు పిల్లారా. మరి ఈ పిలుపును మనము స్వీకరించేటటువంటి వారముగా ఉన్నాము. స్వీకరించినటువంటి వారు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. స్వీకరించినటువంటి వారు మరి ఎందుకు స్వీకరించట్లేదంటే ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారములలో
పడిపోయి చిక్కుపడిపోయి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని మనము అర్థం చేసుకుంటున్నాం. కాంటెక్స్ట్లోనికి వెళదాం. ఎందుకు రాలేకపోతున్నారో చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి ఒకసారి. యేసు వారి కుత్రిమిచ్చుచు తిరిగి ఉపమాన రీతికి ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకపోయి. చూడండి పిల్లారా, పిలిచినప్పుడు ఎవరు కూడా రావట్లేదనేసి అక్కడ మనకి రాయబడతా ఉంది. తర్వాత కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని. చూడండి ఇక్కడ ప్రభు యొక్క మనసు గమనించండి. వివాహ పత్రిక ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి మనం పిలుస్తామండి, మళ్ళీ వెళ్ళి పిలుస్తామా, ఎవరినైనా పంపించి పిలుస్తామా? ఒకసారి ఇచ్చామంటే అప్పుడే చెప్తాము, చాలా జాగ్రత్తగా మంచి ప్రేమతోటి మంచి ఆహ్వానాన్ని అప్పుడే ఇచ్చేస్తాం. మళ్ళీ వెళ్ళి ఇవ్వటం అనేది జరగదు. కానీ ఇక్కడ ప్రభు దగ్గర చూస్తే కనుక వివాహ ఆహ్వానం ఇవ్వటమేమో కాదు, మళ్ళీ తన దాసులను పంపించి మళ్ళీ పిలుస్తున్నాడు, రండి అని చెప్పి. అలా చెప్పిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళు లక్ష్యము చేయక ఒకడు తన పొలమును. ఫస్ట్ పాయింట్ ఏం చేయలేదండి, వాళ్ళు ఏ మాత్రము కూడా లక్ష్యము చేయట్లేదు, అసలు ఇంపార్టెంట్ అనుకోవట్లేదు ఇక్కడ వాళ్ళు. రెండవదిగా మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళి, ఒకడు పొలమునకు వర్తకమునకు వెళ్ళారు, ఇంకా లక్ష్య పెట్టలేదు అన్నాడు. ఇదే ఉదాంతము లూకా సువార్త 14వ అధ్యాయంలో కూడా ప్రస్తావించబడింది. 18వ వచనంలోనికి మీరు వెళ్ళి చూస్తే కనుక అక్కడ కూడా 3 సాకులు కనపడతా ఉంటాయి సిమిలర్ గానే. ఒకడు ఏమంటాడంటే, వివాహానికి రా అంటే, ఇదిగో నేను పొలము కొన్నాను, ఆ పొలము చూడ వెళుతున్నాను అంటాడు. రెండవ వాడు ఏమంటాడంటే, నేను ఎడ్లు కొన్నాను, వాటిని చూసుకుంటానికి వెళుతున్నాను అంటాడు. మూడవ వాడు ఏమంటాడంటే, నేను వివాహం చేసుకున్నాను కాబట్టి నేను రాలేను అంటాడు. సో ఇవన్నీ కూడా సాకులు. ఈ కారణాలు మీరు ఆలోచించినప్పుడు మనకు అనిపించేటటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపకములలో లేక జీవన సంబంధమైనటువంటి వాటిలో కూరుకుని పోయి ప్రభు యొక్క ఆహ్వానాన్ని స్వీకరించలేనటువంటి స్థితిలో వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా మనకి కనపడతా ఉంటుంది ప్రియులారా. వాస్తవానికైతే గనక ఇది ఉన్న పళంగా మనం తీసుకోవాలంటే, అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనాలని ఉన్న పళంగా ప్రభు చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఇందులోంచి బయటికి తీయాలంటే కనుక ప్రభు ఇక్కడ యూదుల గురించి, పరిశీల శాస్త్రుల గురించి, పాత నిబంధనకు సంబంధించినటువంటి వారందరినీ కూడా పిలుస్తూ ఈ ఆహ్వానాన్ని ఇస్తున్నట్టు మనకు కనపడతా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు తృణీకరించారో, స్వకీయ జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులు తృణీకరించారో, వెంటనే ఆహ్వానాన్ని ఎవరికి ఇచ్చాడు? అన్ని జనులైనటువంటి మనందరికీ కూడాను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒరిజినల్గా ఉన్నటువంటి కాంటెక్స్ట్. అయితే దీన్ని మనం ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితికి చూస్తే కనుక అన్ని జనులందరినీ కూడాను దేవుడు చేస్తున్నది ఏంటంటే, ఈ ఇన్విటేషన్ ఇచ్చి అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఇది మనకు అర్థమవుతున్నటువంటిది. అయితే ఎందుకు రావట్లేదని ప్రశ్న వేసుకుంటే కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, పొలం పనుల గురించో, లేదా పొలం కొన్నానో, ఎడ్లు కొన్నానని చెప్తున్నాడు, వివాహం చేసుకున్నానని చెప్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పి జీవన సంబంధమైన దానిలో ఇరుక్కుని పోయి ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారని మనము గుర్తు చేసుకుంటున్నాము. సరే, ఇంకా ఏం కారణాలు ఉన్నాయి ఇక్కడ? ఏ కారణం చేత వీళ్ళందరూ కూడాను రావట్లేదు అని మనం చూద్దాము ప్రియులారా. మొదటి కారణము, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇన్విటేషన్ ఇచ్చినా సరే వాళ్ళు అంగీకరించకపోవడానికి గల మొదటి కారణం ఏంటంటే, ఇప్పుడు ఒకసారి బిగ్ పిక్చర్ని ఆలోచించండి. అందరూ కూడాను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వార్థ వెళుతుంది. ఇప్పుడు ఈ పెళ్లి వివాహ పత్రిక ప్రతి ఒక్కరికి కూడా వెళుతుంది. అయితే వెళుతున్నప్పుడు వాళ్ళందరూ కూడాను నశించే స్థితిలో ఉన్నామని గుర్తించట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటండి? నశించే స్థితిలో ఉన్నామని గుర్తించటం లేదు. సో దాని వలన ప్రభు దగ్గరికి ఎవరు కూడా రావట్లేదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ సంబంధంగా మనం ఒకవేళ ఆలోచిస్తే కనుక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనకు ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, మనమందరము కూడాను చచ్చిన స్థితిలో ఉన్నాము అని రాయబడతా ఉంది. సో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు, ఉచితముగా తన కృపను విస్తరింపచేసి మనల్ని ఏం చేశారు? బ్రతికించారంటున్నాడు. సో ఈ గొప్ప సత్యాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియటం లేదు, ఎవరికి కూడాను అర్థం కావట్లేదు. వాళ్ళు నశించే స్థితిలోనో లేకపోతే కనుక చచ్చిన స్థితిలో ఉన్నారని చెప్పి. ఈవెన్ ఒకసారి మనల్ని కూడా ఆలోచించుకుందాం. నా విషయానికి వస్తే కనుక, నేను మామూలుగా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కనుక, అంటే యాక్చువల్గా క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారంటూ ఎవరు లేరు, ప్రభువుని అంగీకరించిన తర్వాతే క్రైస్తవులు అవుతారు. సో అయితే తల్లిదండ్రులు విశ్వాసులుగా ఉన్నారు, వాళ్ళు మందిరానికి వెళ్ళమంటున్నారు. సో కాబట్టి నేను కూడా మందిరానికి వెళ్ళిపోతూ ఉన్నాను. రక్షణ అనుభవం లేదు, వెళతా ఉన్నా వస్తూ ఉన్నా, ఇదే కొనసాగుతూ ఉంది చాలా రోజులుగా.
అయితే ఈ గొప్ప సత్యము తెలిసిన తర్వాత అర్థమైంది, ఓకే నేను పాపపు స్థితిలో ఉన్నాను, అపవాది బంధకాల్లో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, బంధింపబడిన స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నాను. అందులో నుంచి దేవుడు నన్ను లేపి నాకు గొప్ప రక్షణనిచ్చాడు, బ్రతుకునిచ్చాడు, నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. ఆ సత్యము తెలిసేంత వరకు కూడాను లోక సంబంధమైనటువంటి వ్యాపకములలో నేను కూడా పడి ఆచారబద్ధమైనటువంటి భక్తిని జరిగిస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కోకొల్లల మంది ఉన్నారు. మందిరంలో ఉన్నటువంటి కూర్చున్నటువంటి వారు చాలా మంది ఈ రోజున ఈ స్థితిలోనే ఉన్నారని మనం గుర్తించాలి. అంటే రక్షణ అనుభవం లేనటువంటి వారు, ప్రభువుని అంగీకరించినటువంటి వారు. అది మాత్రమే కాకుండా అన్య జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ గొప్ప సత్యం తెలియదు. ఈ రోజున సువార్త వెళ్ళి ఎందుకు ప్రకటిస్తున్నారండి? వీళ్ళు అర్థం చేసుకోలేనటువంటి ఒక విషయం ఏంటంటే వారందరూ కూడా నశించిపోయే స్థితిలో ఉన్నారు. ఆ గొప్ప సత్యము ఈ లేఖనాల్లో రాయబడి ఉన్నది. వారు బైబిల్ ఎప్పుడు తీసి చదవరు, ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా చూడరు. కాబట్టి చాలామంది బయలుదేరి వెళ్ళి ఏం చేస్తున్నారంటే ప్రేమతోటి, అయ్యా నాయన అమ్మ ఇదిగో చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు, నువ్వు నశించిపోయే స్థితిలో ఉన్నావు, దేవుని ఉగ్రతకే నువ్వు పాత్రుడు అవుతున్నావు, కాబట్టి ఈ సత్యాన్ని విను అని చెప్తున్నారు. విన్నటువంటి వారిలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. కార్యం చేసినప్పుడు వాళ్ళు కూడా ఏం తెలుసుకుంటున్నారు? నిజమే కదా, నా పూర్వపు స్థితి ఇది, కాబట్టి నేను దేవుని అంగీకరించాలని చెప్పి అంగీకరిస్తున్నారు. మరి తృణీకరించేవారు చాలామంది తృణీకరిస్తున్నారు. ఎఫెసీ పత్రికలో ఉన్నది గొప్ప సారాంశం అదే ప్రియులారా. సువార్త చేత పట్టుకుని వెళుతున్న దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చచ్చిన స్థితిలో ఉన్నారు. 4వ వచనాన్ని మీరు చూస్తే కనుక అక్కడ అంటాడు, ఇదిగో అందరము కూడా దేవుని ఉగ్రతకే పాత్రులమని రాయబడి ఉంటుంది. ఒక్కసారి చదువుదామండి ఆ మాట. ఎఫెసీ 2:4 చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు 3కి వచ్చేయండి, ఒకసారి 2-3 నుంచి వచ్చేయండి. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఇక్కడ దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చూడండి, ప్రతి ఒక్కరూ కూడాను చచ్చిన స్థితిలో ఉన్నారు, ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు. సో ఈ సత్యం తెలీదు. అందుకోసమే కదా ప్రతి ఒక్కరు కూడా ఇంత ప్రయాసపడి వెళుతున్నారు, ఇన్ని దెబ్బలు తింటున్నారు, ఆఖరికి చనిపోవడానికైనా సిద్ధపడిపోతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ సువార్త చెప్పినటువంటి వారో, వాక్యం ప్రకటించినటువంటి వారో, ఏ రీతిగానైనా సరే పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు చనిపోయినా సరే వాళ్ళు భయం లేదు, నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతానని. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఆ మనుషులలో ఉన్నటువంటి భారము, ఆ మనుషులలో ఉన్నటువంటి ప్రేమ, అవతల వ్యక్తి నశించిపోకూడదు, ప్రభు నాకు అప్పగించిన బాధ్యత, నేను తెలుసుకున్నాను ఇతరులు కూడా తెలుసుకోవాలన్నటువంటి ఒక తపనతోటి వెళ్ళి ఏం చేస్తున్నారు? చెప్తున్నారు, సహోదరుడా చనిపోయే స్థితిలో ఉన్నావు, ఉగ్రతకి పాత్రుడుగా ఉన్నావు, దయచేసి అంగీకరించని. ఈ మాట చెప్పిన తర్వాతనే కదా వాళ్ళు తెలిసేది. తెలియకపోతే కనుక వాళ్ళు ఎలా విశ్వసిస్తారు? విశ్వసించకుండా వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయకుండా వాళ్ళు దేవుని దగ్గరికి ఎలా రాగలుగుతారు? ఈ సీక్వెన్స్ అంతా కూడా జరగాలి కాబట్టి రోమపత్రికలో ఆ సీక్వెన్స్ని పెట్టాడు, ఇది జరగవలసి ఉన్నది అని చెప్పి. సో మొదటి కారణము ఈ ఇన్విటేషన్ని తృణీకరించడానికి కారణం ఏంటంటే నశించే స్థితిలో వారు ఉన్నారని చెప్పి గుర్తించకపోవటమే. మరి నశించే స్థితిలో ఉన్నారని గుర్తించకుండా ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పని ఉంది ఇక్కడ. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానము ఏ విధంగా ఉందనేది మనం చూడాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది మనం గమనిస్తున్నాము, ఆ స్థితిలో ఉన్నామని వాళ్ళు గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదు అనేది ప్రశ్న వేసుకుంటే సెకండ్ పాయింట్ వస్తుంది మనకి ఇక్కడ. ఏంటంటే ఆత్మీయ గుడ్డితనములో ఉండటమే. దేనిలో ఉన్నారండి? స్పిరిచువల్ బ్లైండ్నెస్ అని మనకి రాయబడతా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ శాస్త్రుల పరిచయాల గురించి మాట్లాడుతూ అనేక సందర్భాలలో ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నారు, గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ అద్భుతాలన్నీ చేసి కూడాను మాటి మాటికి ఈ శాస్త్రులకి పరిచయాలకి తెలియపరచాలనుకున్నది ఒక్కటే, ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆయన బయటకు తీసుకురావాలనుకున్నారు. ఒక పక్షవాయువు గలవాడిని స్వస్థపరిచిన, విశ్రాంతి దినమున ఒక గొప్ప కార్యము చేసిన ప్రభు వారికి ఒకటి అర్థం చేపించాలనుకుంటున్నారు. ఇదిగో మీరు గ్రహించలేనటువంటి గుడ్డి స్థితిలో ఉన్నారు, మీరు దాని నుంచి బయటకు రండి అని చెప్పి చెప్పడానికే అవన్నీ కూడా ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ అపవాది బాగా సక్సెస్ అవుతున్నాడండి. ఎవరు సక్సెస్ అవుతున్నారు ఇక్కడ బాగా? అపవాది. ఎందుకంటే బైబిల్లో మనకి చాలా చక్కగా రాసి పెట్టబడింది. 2 కొరింథీ 4:4 మీరు చూస్తే కనుక ఈ సువార్త ప్రకాశించకుండా నిమిత్తము అపవాది ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరి నేత్రములకు
చదవండి తొందరగా. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసాను. గుడ్డితనము కలగజేయటం వలన ఇన్విటేషన్ ని స్వీకరించట్లేదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయానికి రండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరికి మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై, చూడండి, మనం నడుచుకోవద్దని చెప్పాడు. వారైతే ఎవరండి? ఇప్పుడు వారైతే వీళ్ళు అంగీకరించినటువంటి వారు, ఈ యొక్క ఇన్విటేషన్ ని స్వీకరించినటువంటి వారు. వీరైతే అంధకారమైన మనసు కలిసిన వారు, తమ హృదయమును కఠినపరుచుకున్నటువంటి వారు, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అర్థమైపోయింది కదండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గ్రహించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 66-67 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరెన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. ఇక్కడ ఎరిగి ఉన్నామని చెప్పినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు, చాలా మంది వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. అర్థమవుతుంది కదండి వ్యత్యాసం. ఇక్కడ అనేకులు వెనుక తీసి వెళ్ళిపోయారన్నాడు. కారణం ఏంటి? యేసుక్రీస్తు తనంతట తానుగా వచ్చి తానుగా కనపరుచుకున్నప్పటికీ కూడాను చూడలేనటువంటి గుడ్డితనంలో ఉన్నారు. కానీ పేతురుకి మాత్రము తన కన్నులు తెరవబడ్డాయి ఆత్మ సంబంధంగా. అందుకోసం ఏమని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. ఈ తెలుసుకున్నామన్నటువంటి సత్యము ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు ప్రభువుని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. ఈ సత్యము తెలవాలంటే కన్నులు తెరవబడాలి ఖచ్చితంగా. ఆ ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలు తెరవబడక వీళ్ళందరూ కూడా గుడ్డితనంలో ఉన్నారని మనము గుర్తిస్తున్నాము. ప్రియులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. శాస్త్రులు పరిశీలికి ఇచ్చిన బిరుదు ప్రభు. వారి జోలికి పోకుడి, వారి జోలికి వెళ్ళొద్దు, వారు గుడ్డివారై ఉండి గుడ్డి వారికి త్రోవ చూపువారు. అర్థమైందా అండి? ఎవరిని గురించి మాట్లాడాడు ఇప్పుడు ఇక్కడ? శాస్త్రులు పరిశీలి. వారు గుడ్డివారు, వాళ్ళు ఏమి తెలియదు, వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఫిజికల్గా గుడ్డివారా? కాదు, స్పిరిచువల్గా వాళ్ళు గుడ్డివారు అని చెప్పి మనకి ఇక్కడ రాయబడతా ఉంది. సో మొదటి కారణం ఏంటండి? ఎందుకు ఇన్విటేషన్ని స్వీకరించట్లేదు? నశించిపోయే స్థితిలో ఉన్నామని తెలుసుకోలేకపోతున్నారు. రెండవ కారణం ఏంటండి? ఆత్మీయ గుడ్డితనము. సువార్త వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అని మనం అర్థం చేసుకుంటున్నాం. మూడవ విషయాన్ని మనకు వస్తే కనుక వాళ్ళందరూ కూడాను అనేకమైనటువంటి దారులు ఉన్నాయని అనుకోవటమే. మూడో కారణం ఏంటండి? ఇప్పుడు మనం ఒకవేళ అనుకుందాం, మీరే కానీ మేమే కానీ ఎవరైనా కానీ మీకు తెలిసినటువంటి వారికో బంధువులకో స్నేహితులకో ఆఫీసులో ఉన్న వారికో ఎవరికైనా సరే ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి మాట మీరు ఒకవేళ వారికి చెప్పారనుకోండి, వాళ్ళందరూ కూడా దాన్ని స్వీకరించలేకపోతున్నారు ఇన్విటేషన్ని. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే కాదు, అనేకమైనటువంటి త్రోవలు మాకు ఉన్నాయి. మేము పాటిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి, అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పి ఏదైతే ప్రకటన జరుగుతుందో ఆ ప్రకటన ప్రకారము వీరందరూ కూడాను వెళ్ళిపోతున్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఎన్నో మార్గాలు ఉన్నాయని చెప్పి ప్రపంచమంతా కూడా అనుకుంటా ఉంది. వారు పాటిస్తున్నటువంటి విధి విధానాలే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నటువంటి విధిగా ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చాలా క్లియర్గా చెప్పేశారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యోహాను 14:6లో చాలా చెప్పారు, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు మరి ఇంకా ఏ విధంగానూ ఎవరు కూడా రాలేరు అని చెప్పేశాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఎన్నుకుంటున్నటువంటి పాత ఏదైతే ఉన్నదో అది తప్పుడు త్రోవలోనికి వాళ్ళని తీసుకుని వెళుతూ ఉంది. నిత్య నరకానికి వాళ్ళ డెస్టినేషన్ అయిపోతూ ఉంది. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ అది రిసీవ్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ మార్గంలో వెళతారు, లేకపోతే కనుక నిత్య నరకానంలోనే ఉన్నటువంటి ఆ మార్గంలో వెళుతున్నారు.
పౌలు గారు కూడా పత్రిక రాసినప్పుడు కొరింథీయులకు అంటాడు కదా, ఈ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఎక్కడంటాడండి మాట? ఈ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారని ఎక్కడంటాడు మాట? ఎక్కడంటారు చెప్పండి? జ్ఞాపకం ఉందా మీకు? ఎప్పుడైనా చాలాసార్లు మాట్లాడుకుంటాం ఆ సువార్త గురించి. పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానానికి సంబంధించినటువంటి మాటలే. అక్కడంటాడు, లేఖనముల ప్రకారము ఆయన వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆ స్వార్థ ప్రకారమే మీరు రక్షణ పొందువారై ఉన్నారు అని చెప్తాడు ప్రియులారా. సో కాబట్టి యేసు క్రీస్తు ద్వారా తప్ప మరి ఇంకే ద్వారము లేదు, ఏ మార్గము లేదని చెప్పి గుర్తించాలి. అది గుర్తించలేకనే వీళ్ళందరూ కూడాను నశించిపోయే స్థితిలో ఉన్నారు. ఆ ఇన్విటేషన్ని స్వీకరించటం లేదు ప్రియులారా. మొదటి కారణం చూస్తున్నాము, నశించిన స్థితిలో ఉన్నారు గనక వాళ్ళు తీసుకోవట్లేదు, గుర్తించక. రెండవది చూస్తున్నాము, ఆత్మీయ గుడ్డితనం వలన అది రిసీవ్ చేసుకోవట్లేదు. మూడవ కారణము, వారు పాటిస్తున్నటువంటి అనేక దారులు ఉన్నాయని చెప్పి వారు అనుకోవటమే. నాలుగవది ప్రియులారా, ఈ మూడు ఏదైతే మనం ఇప్పుడు చూసామో ఒకవేళ గ్రహించకుండా ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు. నాలుగవ దానికి వచ్చేటప్పటికి 4 నుంచి 7 వరకు కూడాను గ్రహించినటువంటి స్థితిలో ఉండి కూడా తృణీకరించినటువంటి వారిని మనం చూస్తామన్నమాట. వ్యత్యాసం గమనించండి. మొదటి 3 చచ్చిన స్థితిలో ఉన్నారా, గుర్తించట్లే. ఆత్మీయ గుడ్డితనం ఉందా, గుర్తించట్లే. ఈ అనేక దారులు ఉన్నాయనుకుంటున్నారు వాళ్ళు, అసలైన మార్గం గుర్తించట్లే. సో గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కోవకు చెందినటువంటి వారు. 4 నుంచి 7 మనం చూసేది ఏంటంటే గ్రహింపు ఉంది అయినప్పటికీ కూడా రానటువంటి వారు అనమాట. సో ఈ కోవకు చెందినటువంటి వారు ఎవరో ఇప్పుడు చూద్దాము ప్రియులారా. అందరూ యోహాను సువార్త 3వ అధ్యాయము 20-21 వచనానికి రండి. చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు గుర్తించి కూడా రాలేకపోతున్నటువంటి వారు, తీసుకున్నటువంటి వారు ఇన్విటేషన్ని చదవండి. 3:20. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుంటున్నట్లు వాడు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అర్థమైపోయింది కదండి. ఇప్పుడు ఎందుకు తీసుకోరు ఇన్విటేషన్? ఇప్పుడు ఇక్కడ గ్రహించి కూడా తీసుకోరు. కారణం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ఒక కారణం చెప్తున్నాడు ఇక్కడ. వారు తమ చీకటి క్రియలను విడిచిపెట్టుకోలేక ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు అంటున్నాడు. చాలా కొంచెం సింప్లిఫై చేద్దాం అనుకోండి. ఉదాహరణ ఏం చూడొచ్చు అంటే, వ్యసనాల దగ్గరికి వెళ్ళొచ్చు మనం. త్రాగుడు, మత్తు పదార్థాలకు బానిసలైపోవటము, లేకపోతే వ్యభిచారము, దొంగతనము, లేక ఇతరత్ర ఈ చెడు లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కలిగి ఉన్నటువంటి వారు వాటిని ఒకవేళ విడిచిపెట్టుకుంటే కనుక ప్రభు దగ్గరగా ఇన్విటేషన్ తీసుకుని రావచ్చు. కానీ అది తీసుకోగానే ఏమవుతుంది, వారిపైన వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ప్రకాశించడంతోనే వీరి చెడు కార్యాలన్నీ కూడాను బాహాటంగా కనపడిపోతాయి. కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, చీకటిలోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ వ్యసనాలకే బానిసలైపోయి అందులోనే కొట్టుమిట్టాడదామని చెప్పి ఇరుక్కుపోయి ఉంటారు. బయటికి రావడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే ఈ ఉచ్చులో కూరుకుపోయినటువంటి వారు. చూడండి పిల్లరా, బైబిల్లో వాక్యం ఏం చెప్తుందంటే, వ్యసనాల గురించి మాట్లాడుతున్నప్పుడు అవి ఎలా ఉంటాయంటే, ఉదాహరణ ఒకవేళ ఈ తాగుడు మత్తు పదార్థాలు ఉందనుకోండి, అవి ఎలాంటి వ్యసనాలు, ఒక్కసారి అలవాటు పడ్డారా మళ్ళీ తిరిగి బయటికి రావడానికి అసలు అది అసాధ్యముగానే కనపడుతూ ఉంటుంది. ఒకవేళ దాన్ని త్యజించుకుని బయటకు వస్తే కనుక అది నిజంగా దేవుని యొక్క మహా కృపనే, ఇంకంతకన్నా మించింది ఏమీ లేదు ప్రియులారా. ఒకానొక టైంలో నేను కూడా అదే ఒక బానిసత్వానికి గురైనటువంటి వాడినే, భయంకరమైనటువంటి తాగుడులో పడినటువంటి వాడినే. కానీ దేవుని మహాకృప అందులోంచి బయటికి తీసుకొని వచ్చింది. అయితే ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని విడిపిస్తానంటున్నాడు. కానీ మనం అవన్నీ విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడక మనం అక్కడే ఇంకా పట్టుబడిపోయి ఉంటున్నాము. అందుకని ఆ వెలుగు దగ్గరికి రాము. కారణం ఏంటంటే మనం అన్నీ బయటకు వచ్చేస్తాయి, బాహటంగా కనపడిపోతాయి, చీకట్లోనే ఉండటానికి ఇష్టపడతాం. మనం ఎంతసేపు చీకట్లో ఉంటామో అంతసేపు ఆ వ్యసనాలన్నీ మనం పట్టుకు పీడిస్తూనే ఉంటాయి, ఏ మాత్రం కూడా విడిచిపెట్టావు. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఒకవేళ వ్యభిచారం గురించి మనం చూద్దాం. బైబిల్ చాలా చక్కగా చెప్పేస్తూ ఉంది. అది లోతైనటువంటి ఒక గుంట లాంటిది. అందులోనికి మనం వెళ్ళామా బయటికి రావడానికి మనకు సాధ్యమయ్యే పని కాదు. సో ఒక్కసారి మనం వెళ్ళి ఇరుక్కున్నామా అందులో పట్టబడిపోతాము, సంఖ్యలతో బంధింపబడినటువంటి వారముగా అయిపోతాము. ఈ చెడు లక్షణాలన్నీ కూడా వాటిలోంచి విడిపించుకుని రాగలిగినటువంటి సామర్థ్యం కానీ శక్తి కానీ మనకి ఏమాత్రము ఉండదు. ఆ ప్రవాహంలో మనం కొట్టుకుపోయే వారముగా ఉంటాము తప్ప నిలబడేటటువంటి సామర్థ్యం కూడా ఉండదు. చాలా సందర్భాలు ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, వాటర్ ఫాల్స్లో వెళ్ళి ఏదో కాసేపు ఆడుకుందామని వెళ్తున్నారు, నిలబడుతున్నారు. ఆ వాటర్ ఫాల్ ముందు వాళ్ళు నిలబడగలుగుతున్నారా?
కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే మన శక్తి చాలదు అక్కడ నిలబడటానికి. ఈ పాపపు బంధకాలు ఏవైతే ఉన్నాయో, తాగుడే కానీ, వ్యసనాలే కానీ, ఈ వ్యభిచారమే కానీ, స్త్రీలోలత్వమే కానీ, ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మనల్ని పట్టి ఈడ్చుకొని వెళతాయి తప్ప మనం దాన్ని జయించలేం. ఒకే ఒక్కరు మనల్ని దాని నుంచి బయటకు తీసుకురాగలరు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అటువంటి బలహీనత ఉందా? యేసుక్రీస్తు దగ్గరికి రండి. ప్రభు ఇన్విటేషన్ ఇస్తున్నాడు, నా దగ్గరికి రా, నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. గుర్తుపెట్టుకోండి పిల్లరా, విడవలేని వ్యసనం ఏదైనా ఉన్నదా, అది ప్రభు అయిన యేసుక్రీస్తు విడిపించగలడు. ఇక్కడ చాలా మంది గుర్తించి కూడా రాకపోవడానికి కారణము యోహాను సువార్తలో స్పష్టంగా చెప్పేశాడు, వారి చీకటి క్రియలు బయలుపరచబడతాయని, చీకటిలోనే ఉండటానికి ఇష్టపడతా ఉంటారని. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం ప్రియులారా. మనము కేవలం అవిశ్వాసుల గురించి ఇక్కడ మాట్లాడుకుని మనం ముందుకు వెళ్ళిపోతే కనుక విశ్వాసులమైన మనము కాలరగరేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ ఆలోచన చేయండి, విశ్వాసులమైనటువంటి మనము కూడా ఒకవేళ బలహీనతల చేత ఈడబడుతున్నామేమో, ఏదైనా పరిస్థితిలో మనము ముందుకు వెళుతున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. ఈ మొబైల్ పట్టుకుంటాం, మొబైల్ చూస్తూ ఉంటాము, అనేక రకాలైనటువంటి చెడు వస్తూ ఉంటుంది. నేను రక్షింపబడ్డానులే, బాగానే ఉన్నాను అనుకుంటా ఉంటాము, తెలియకుండానే జారిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజుల్లో మనము చాలా ఉన్నది. అశ్లీలత భయంకరంగా ఉన్నది. ఈ రోజున ఒకవేళ అటువంటి బానిసత్వంలో ఇరుక్కుపోతే కనుక ప్రభు చెప్తున్నటువంటి మాట, తిరిగిరా, అవన్నీ విడిచిపెట్టేసి అంటున్నాడు. ఎందుకు? మనము శుద్ధీకరించబడినటువంటి వారం. కేవలం మొబైల్ అనే కాదు, టీవీ అనే కాదు, సినిమాలు అనే కాదు, ఏ రకంగా చూసినా సరే అపవాది మనల్ని ఈడ్చిపోవటానికి ఎన్నో మార్గాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం నిలబడి ఉన్నాం కనుక ఎంత మెలకువగా ఉండాలో ఆలోచించండి విశ్వాసులమైన మనము కూడా. అవిశ్వాసుల గురించే కాదు మనం మాట్లాడుకునేది, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, తాగుళ్ళలో ఉన్నారు అని చెప్పి. అంతకన్నా ప్రమాదపు అంచులలో మనం ఉన్నాము తెలుసా అండి. అవిశ్వాసి అన్న ఏ క్షణాన్నైనా కృప పొందుకుంటాడేమో, ఏ క్షణాన్నైనా ప్రభువుని తెలుసుకుని యువతలకు వచ్చేస్తాడేమో, ఒడ్డు దాటుతాడేమో. మనం ఆల్రెడీ దాటినటువంటి స్థితిలో ఉండి మళ్ళీ చివరాఖరికి మునిగిపోవడానికి సిద్ధపడ్డ పరిస్థితుల్లోకి వెళుతున్నాం. ఎవరు ప్రమాదపు అంచులో ఉన్నారండి? విశ్వాసులమైన మనమే. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయమైనా తీసుకోండి, ప్రతి విషయము విశ్వాసి నడవడి చేస్తున్నటువంటి విషయాలు మనం తీసుకున్నప్పుడు, ప్రతి వారము మనము ధ్యానించినప్పుడు ప్రభు మనకి హెచ్చరిస్తున్నటువంటి విషయం, ఇశ్రాయేలీయులని 40 సంవత్సరాలు ప్రభు నడిపించాడు. 40 సంవత్సరాలు కూడాను వాళ్ళకి ఎంత విసుగు పుట్టినా సరే మళ్ళీ చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం అయితే కనుక కంప్లీట్ రిపిటేషనే. ఆ 4 ముందు పుస్తకాల్లో చెప్పినటువంటి అంశాలే మళ్ళీ రెండవసారి చెప్తా ఉన్నాడు. ఎందుకు మాటికి చెప్తున్నాడంటే తన బిడ్డలు తప్పిపోవడానికి ఇష్టం లేదు, తన బిడ్డలు ఎప్పుడు కూడా సన్మార్గంలో నడవాలని. ఒక తండ్రి ఒక తల్లికి ఏ మనసు అయితే ఉంటుందో అదే మనసు ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు ప్రియులారా. మన పిల్లలు తప్పిపోకుండా ఉండాలని ప్రతిరోజు చెప్తాం. స్కూల్కి పంపించినా, కాలేజీకి పంపించినా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసినా సరే ఈ రోజుకి కూడా జాగ్రత్త నానా అనే మాట మనము చెప్పగలిగినటువంటి స్థితిలో ఉంటాం. కారణం ఏంటి? ప్రేమ. మన పిల్లలు సన్మార్గంలో ఉన్నానంటే తపన. అదే తపన ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. జాగ్రత్తగా ఉండండి. వారం వెంబట వారం కాదు, బైబిల్ తీసి మీరు చదివిన ప్రతిసారి కూడా ప్రభు అదే మాట చెప్తాడు, విశ్వాసులారా మీరు జాగ్రత్తగా ఉండండి. అవిశ్వాసుల విషయానికి వస్తే కనుక మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పిల్లరా, ఈ లోకపులో ఉన్నటువంటి వ్యసనాలకు బానిసలైపోయి ఇరుక్కుపోకండి. దయచేసి బయటికి రండి. ఒక్కసారి ప్రభు దగ్గరికి రండి. ఆయన విడిపించేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడుగా ఉన్నాడని మనకి అర్థమైపోతూ ఉంటుంది. సో చీకటిని విడిచిపెట్టుకోలేక, వెలుగులోనికి రాలేక ఇరుక్కుపోతే కనుక విడిపించగలిగిన సామర్థ్యము యేసుకు తప్ప ఇంకెవరికి కూడా లేదు. ఎవరైనా వచ్చి విడిపిస్తారేమో, ఏ విధంగానైనా ఒక మెడిటేషన్కి వెళ్ళు, లేకపోతే కనుక ఏ రిహాబిటేషన్ సెంటర్కి వెళ్ళు, నేను బాగుపడిపోతాను అనుకుంటే కనుక అదంతా కూడా వృధా ప్రయాసము. ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గం అని మనం గుర్తెరగాలి. 5వ కాండం మనం చూద్దాము ప్రియులారా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాల వరకు ఒక వ్యక్తిగా మనకు కనపడతా ఉంటాడు. అందరికీ తెలిసిందే అండి, చెప్పేస్తాను గమనించండి. అక్కడ కూడా ప్రభు ఇన్విటేషన్ ఇచ్చారు, రా నన్ను వెంబడించు అని చెప్పి ఒక వ్యక్తికి. అయితే ఆ వ్యక్తి వ్యసనపడి వెళ్ళిపోయాడని చెప్పి రాయబడతా ఉంటుంది. ఎవరండి వ్యసనపడి వెళ్ళిపోయింది? ఎవరు? ధనవంతుడు. ఒక యవ్వనస్తుడు, అధికారి, ఎవరైనా కావచ్చు. అతడు ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఇన్విటేషన్ తీసుకోలేకపోవడానికి గల కారణం ఏంటండి? ఇప్పుడు అక్కడ ధనము. అంటే మళ్ళీ ఏమైపోతుంది? ఇక్కడ లోక సంబంధమైనటువంటి వ్యాపకంలోనే చిక్కుపడిపోతున్నాం అన్నమాట. ప్రభు దగ్గరకు వస్తే చాలా మంది దగ్గర, అంటే నేను విన్నటువంటి మాట చెప్తా ఉంటానండి, ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించమని చెప్పినప్పుడు కొంతమంది చెప్పినటువంటి సమాధానాలు ఏంటంటే, యవ్వన వయసులో ఉన్నాను,
యవన వయసు అంతా కూడా కష్టపడాలి, కష్టపడిన తర్వాత సంపాదించాలి, సంపాదించిన తర్వాత ఒక స్థిరత్వానికి రావాలి, స్థిరత్వానికి వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రభు దగ్గరికి వస్తానంటారు. అంతేనండి, అప్పుడు నేను ప్రభు దగ్గరికి వస్తానంటారు. కానీ మన జీవితము, మన ఆయుష్ ఎంత అల్పమైందో బైబిల్ చాలా చక్కగా వర్ణించేశాడు. నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది, నీడ వంటిది, గడ్డి పువ్వును పోలి ఉన్నటువంటిది, ఇలా మొలిచి అలా వాడిపోయే స్థితిలో ఉన్నటువంటిది. ఈ పోలికలన్నీ మనం చూసినప్పుడు నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి? రెప్పపాటులో అది పగిలిపోతుంది అన్నమాట నీటి బుడగ. మరి అలాంటి ఈ జీవితంలో మనం ఉన్నాము కదా, ఎంత జాగ్రత్తగా మరి విశ్వాసంలోనికి వచ్చేసి మనము రెడీగా ఉండాలో అర్థం చేసుకోండి. ఈ ధనం వెంబట పడినటువంటి వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రభు అన్నది ఒక్కటే, ఆ ధనాన్ని నువ్వు విడిచిపెట్టుకుని రా అన్నాడు. విడిచిపెట్టుకోమంటే కూడా అక్కడ అర్థం ఏంటంటే పిల్లలు అర్థం చేసుకుని నీకు సరిపడం ఉంచుకో, మిగతాది నువ్వు ఇచ్చేసి రా, నన్ను వెంబడించు అంటున్నాడు. అతడేమనుకుంటున్నాడు? లేదు లేదు, యవ్వన వయసులో ఉన్నాడు కదా, నేను ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, నేను కూర్చుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, ఆ తర్వాత నీ దగ్గరికి వస్తానంటున్నాడు. సో ఆ విధంగా తృణీకరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది అపోస్తుల కార్యములో కూడా ఒక చక్కటి ఉదాహరణ కనపడుతుంది. పౌలు గారు ఒక సందర్భంలో వెళతా ఉన్నప్పుడు పుతోన్ అనే ఒక దయ్యం పట్టినటువంటి చిన్నది ఎదురుపడుతుంది. మాటి మాటికి వాళ్ళని విసిగిస్తూ ఉంటుంది. కానీ ఆమె చాలా చక్కటి మాట అంటుంది, వీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు, వీరు సువార్త ప్రకటించడానికి మీకు వచ్చారు అని చెప్పి అక్కడ నిజం చెప్తాను. చెప్పిన తర్వాత అక్కడ పౌలు గారు ఆ దయ్యాన్ని గద్దించి అక్కడ విడుదల కార్యం జరిగిస్తాడు. ఇది ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను మా లాభ సాధనము పోయింది అని చెప్పి పగబట్టేస్తారు అక్కడ. అంటే వారికి బహు లాభ సాధనముగా ఉంటుంది అమ్మాయి అలాగ చేసి విగ్రహారాధనలోనికి నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. సో లాభ సాధనము పోయింది అని చెప్పి అక్కడ ఏం చేస్తారు అంటే డబ్బు గురించి అక్కడ పౌలు చెప్పిన మాటల్ని తృణీకరించేస్తారు. ధనం గురించి అక్కడ పౌలు మాటల్ని తొక్కేయాలని ప్రయత్నం చేసి వాళ్ళని హింసించినటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ధనం విషయంలో. అయితే కేవలం ఇది అవిశ్వాసులకేనా? మరి విశ్వాసులకు లేదా ఇక్కడ అంటే ఖచ్చితంగా ఉంది ప్రియులారా. మరి తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడు అక్కడ? సమస్త కీడులకు మూలము ధనం. ఈ ధనాపేక్షే సమస్త కీడులకు మూలం అన్నప్పుడు విశ్వాసులమైన మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. అవిశ్వాసి రావడానికి ధనం ఆటంకం అవుతుంది, వచ్చిన తర్వాత పాపంలో పడటానికి కూడా ధనము ఆటంకమైపోతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. మీనరా నిప్పుని సరిగ్గా హ్యాండిల్ చేసుకుంటే అది చాలా ఉపయోగపడుతుంది. అర్థం చేసుకోండి, నిప్పుని హ్యాండిల్ చేయగలిగితే కనుక అది వెలుతురుని ఇస్తుంది, మనం వండుకోవడానికి పనిచేస్తుంది, చలి కాచుకోవడానికి పనిచేస్తుంది, అన్నిటికీ బాగుంటుంది నిప్పు. అదే దాన్ని మిస్హ్యాండిల్ చేసామనుకోండి ఏమవుతుంది? మనకే కాలుతుంది. ధనం కూడా అటువంటిదేనండి. ఉన్నంతలో మనం సంతోషంగా ఉండి తృప్తి కలిగి మనం ముందుకు వెళతా ఉంటే ఆ ధనం చాలా మంచిగా ఉంటుంది మన దగ్గర. కానీ దురాశకు వెళ్ళినప్పుడు లేకపోతే అత్యాశకు వెళ్ళినప్పుడు అది మన ద్వారా తప్పు చేయిస్తుంది, పాపము చేయిస్తుంది, లోపత్వంలోనికి తీసుకెళ్తుంది, అనేక రకాల పాపంలోనికి మనం ఈడ్చుకుపోతుంది. కాబట్టి మనకి దేవుడు ఏది ఇచ్చాడో దానిని బట్టి మనం ఏం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి, సంతోషంగా వెళ్ళిపోతూ ఉండాలి. దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావు ఈ రోజున, నీకు స్తోత్రం అనాలి. సో కాబట్టి అటువంటి మార్గంలో మనం వెళ్ళినట్టు వారంగానే ఉండాలి. కానీ ఎప్పుడు కూడాను మనము చింతించేటటువంటి వారంగా ఉండొద్దు. ఆ ధనం వెనకాల అస్సలు పడొద్దండి. మనకి ఏది కావాలో ఎంత కావాలో దేవుడు ఇస్తాడు, అది ఇచ్చినప్పుడు దేవానికి స్తోత్రం అనాలి. అంతవరకు మనము ముందుకు సాగాలి. మరి అవిశ్వాసులు అదే ఇంకా ఇన్విటేషన్ స్వీకరించినటువంటి వారు అదే ప్రమేయముగా అదే ధ్యేయముగా దాని వెంట పడి ప్రభుని మరి తృణీకరించే స్థితిలో ఉన్నారు. జాగ్రత్తగా వెనక్కి రండి, ప్రభుని రావాల్సిందిగా మరి మనవి చేస్తూ ఉన్నారు. సో మొదటి కారణం ఏంటంటే ఒకసారి చెప్పండి. నశించిన స్థితిలో ఉన్నారని గుర్తించట్లేదు. రెండవ కారణం ఏంటండి? ఆత్మీయ గుడ్డితనము. మూడవ కారణం ఏంటండి? అనేక దారులు ఉన్నాయని చెప్పి అనుకోవటము. నాలుగవ కారణం ఏంటండి? చీకటి క్రియలు విడిచిపెట్టుకోలేకపోవటం. ఐదవ కారణము ధనమును విడిచిపెట్టుకోలేక రాలేకపోతున్నారు. ఆరవ కారణం ఏంటంటే ప్రియులారా స్వనీతిని చూపించాలనుకుంటున్నారు. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఏమనుకుంటున్నారంటే మాకు అవసరం లేదు అని చెప్తున్నారు. వీళ్ళు ఎవరంటే స్వనీతిని స్థాపించేటటువంటి వారు అనమాట. మేము ఆల్రెడీ రక్షణ అనుభవంలోనే ఉన్నాము, లేక ఆల్రెడీ మేము దేవుణ్ణి తెలుసుకునే ఉన్నాము, నువ్వు ఇచ్చే ఇన్విటేషన్ బట్టి మేము వచ్చి తెలుసుకోవాల్సింది ఇంకేది కూడా లేదు అని చెప్పేటటువంటి వారు మనకి ఇక్కడ ఒక గుంపు కనపడతా ఉంటుంది ప్రియులారా. లూకా సువార్త 5వ అధ్యాయము 2 అంశాలు ఉన్నాయి, చెప్పి ముగించేసుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడండి ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. అటు పిమ్మట
పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టు మీద కూర్చుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడి సమస్తమును విడిచిపెట్టి. ఇప్పుడు అర్థమైపోయింది కదండి. ఇక్కడ లేవి అనే భర్తని పిలిచాడు. పిలిచిన తర్వాత అతను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేశాడు. ఆ భోజనం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పరిసయ్యులు వారి శాస్త్రులు 30 వచనంకి వచ్చేయండి. ఏమనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు అక్కడ? పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు ప్రభు ఏమన్నారండి? అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు దక్కరలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను నేను పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చానని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు అది రిసీవ్ చేసుకోకుండా ఉన్నవారు తమను తాము ఏమనుకుంటున్నారండి? ఇక్కడ నీతిమంతులు అనుకుంటున్నారు. ఈ నీతిమంతులు అంటే ఎవరు లేరు, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాడని వాక్యం చెప్తా ఉంది. మరి ఏం నీతి ఉందంటే ఇక్కడ స్వనీతి. ఆ స్వనీతి చేత ప్రభువు దగ్గరికి వాళ్ళు రాలేకపోతున్నారు. ఇంకా చాలా చక్కగా రోమపత్రికలు మనకు వివరిస్తాడు. ఒక్కసారి రోమా 10కి రండి పిల్లరా. రోమపత్రిక 10వ అధ్యాయము మొదటి 3 వచనాలను ఒకసారి చదువుకుందాం. అందరూ తీయండి. ఇది చాలా చక్కటి అంశం నిజంగా. ఈ స్వనీతిని ఆధారం చేసుకుని ప్రభుని అంగీకరించిన వారి గురించి చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క ప్రజలు, ఆయన స్వకీయ జనాంగము, దేవుని ఇంకా ఇదే శాస్త్రులు పరిసయ్యులు యూదులు అందరూ కూడా. సో వీళ్ళందరూ రక్షింపబడాలని చెప్పి నా హృదయాభిలాష ఉంది, నేను చేయు ప్రార్థన కూడా ఉందన్నాడు పౌలు గారు. తర్వాత వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారు, దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. దేవుని గురించి ఆసక్తి ఉంది. అయితే ఏమంటున్నాడు? అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, జ్ఞానానుసారమైనటువంటిది కాదు అని చెప్పాడు. మరి ఏంటది? ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇదండి కారణము. వారు స్వనీతికి వెళ్ళిపోతున్నారు కానీ దేవుని నీతికి లోబడినటువంటి వారు కాదు అని చెప్తున్నాడు. ఈ కారణం చేత తృణీకరించేటటువంటి వారు అనేక మంది ఉన్నారు. మీకు విషయం చెప్పినప్పుడు ఈ కోవకు చెందినటువంటి వారు ప్రపంచంలో అత్యధికంగా ఉన్నారు. ఇప్పుడు సోకాల్డ్ ఏదైతే క్యాథలిక్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ కోవకు చెందినటువంటి వారే. క్రియల ద్వారా వారు దేవునిని మెప్పించగలము అని చెప్పి ఇంకా అనుకుంటున్నటువంటి స్థితిలోనే వాళ్ళందరూ కూడాను ఉన్నారన్నమాట. వారు ప్రతిరోజు కూడాను ఆ రోజుని చదవటం వలననో లేకపోతే కనుక ఈ అనాథలను ఆదుకోవటమో లేకపోతే ఏదన్నా సరే నీతి కార్యాలు చేయటం వలననో దేవుణ్ణి మేము సంతోష పెట్టగలము అని చెప్పి అనుకుని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ప్రభు ఇచ్చిన ఇన్విటేషన్ని తృణీకరించే స్థితిలో ఇప్పటికీ అనేక మంది ఉన్నట్టుగా మనము గమనించగలుగుతా ఉన్నాము ప్రియులారా. సో స్వనీతి ఎక్కడికి కూడా తీసుకువెళ్ళదు ప్రియులారా, నిత్య నాశనానికి తీసుకువెళతాది. కేవలము ప్రభు అనుగ్రహించినటువంటి నీతి ఏదైతే ఉన్నదో అది మాత్రమే మనము పొందుకోవాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్తాను, ఉదాహరణ గమనించండి. ఈ రోజున నేనున్నాను, ఉదయకాలంలో లేచాను. ఈ రోజున నేను ఏ నీతి కార్యాలు చేయాలి? ఈ పలానా నీతి కార్యాలు చేస్తాను. చేయటం వలన దేవుని యొక్క దృష్టిలో ఈ క్రెడిట్స్ నాకు పడ్డాయి. అంటే ఇది ఈ రోజున ఇన్ని పాయింట్స్ సంపాదించుకున్నా. నెక్స్ట్ డే ఇలాగ వాళ్ళందరూ కూడాను కొన్ని కార్యాలు చేస్తున్నారు, దేవుని నీతిని సంపాదించుకున్నాను అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? మనందరం కూడా ఏమి నమ్ముతున్నామో తెలుసా? ఆ నీతి అనేది ఏదైతే ఉన్నదో ఉచితంగా ఇచ్చాడని నమ్ముతున్నాం మనం. అంతేనండి? ఎలా ఇచ్చాడు మనకు నీతిని? ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, లేకపోతే ఏమైనా చేస్తే పొందుకుంటారన్నాడా? అంటే ఈరోజు వెళ్ళి నువ్వు ఎవరికైనా అన్నం పెట్టేసిరా, ఎవరికైనా బట్టలు ఇచ్చేసిరా, ఎవరన్నా పడిపోయిన వాళ్ళని తుడిచేసిరా, స్నానం చేయించేసిరా, ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ నువ్వు చేసి వచ్చిన తర్వాత నేను నీకు నీతిని ఆపాదిస్తానని చెప్తున్నాడా ప్రభువు? చెప్పడం లేదలాగా. నీకు ఉచితముగా ఇచ్చేస్తానని అన్నాడు. 3వ అధ్యాయం 24 వచ్చిన చూడండి ఒకసారి. రోమపత్రిక రోమ 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రియులారా, ఉచితముగా తీర్చబడుతున్నారు. మనమందరం కూడా ఉచితంగానే తీర్చబడ్డాం. మనం ఏం కష్టపడలేదు, కష్టపడాల్సిన పని లేదు. రక్షింపబడిన తర్వాత క్రియలు చేసేవారంగా ఉన్నాము తప్ప రక్షణకు ముందు మనం చేసేవారంగా లేము. వీళ్ళందరూ కూడా రక్షణకు ముందే చేద్దాం అనుకుంటున్నారు ఈ క్రియలన్నీ కూడాను. తద్వారా దేవుని నీతిని పొందుకుందాం అనుకుంటున్నారు, స్వనీతిని చూపిస్తా వస్తున్నారు అనమాట. సో కాబట్టి మనము ఇక్కడ ఫ్రీగా పొందుకున్నామని చెప్పి మనము గుర్తించాలి ప్రియులారా. ఒకసారి పక్కన పేజ్ తిప్పండి, 5వ అధ్యాయానికి రండి. ఒకసారి 9వ వచనం కూడా చూడండి.
ఇంకా చక్కటి మాట ఉంది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. ఇక్కడ క్రియల వలన అన్నాడా, రక్తం వలన అన్నాడా? సో ఇక ఈ రక్తం వలనే మనము నీతిమంతులముగా తీర్చబడమని బైబిల్ చెప్తుంది కదా. చాలా మంది ఇక్కడ క్రియలు అని రాసుకున్నారనమాట సొంతంగా. సో క్రియల వలన వారు నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్పి రాసుకున్నారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఇదిగో ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారు, ఉగ్రత నుంచి తప్పించబడ్డారు అని. ఏమంటే ఫ్రీగా ఇచ్చేసేది కావాలా, లేకపోతే ప్రయాసపడి కష్టపడి చేయాల్సినటువంటిది కావాలా? యేసు ఫ్రీగా ఇచ్చేశారు. విశ్వసించండి నీతిమంతులు అయిపోతారు అన్నాడు, అలాగే నీతిమంతులని చేశాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గుంపు ఏం చేస్తున్నారో తెలుసా అండి, స్వనీతిని స్థాపించడానికి వెళ్ళిపోయారు. ఇది 6వ కారణమా ఇన్విటేషన్ని రిజెక్ట్ చేయడానికి పిల్లరా. చివరి కారణము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కారణం పిల్లరా. అధిక శాతం మనం చూస్తున్నటువంటి కారణం అనమాట. అది చూసి ముగించేసుకుందాము. ఆ కారణం ఏంటో ఒకసారి యోహాను సువార్తకు వెళ్ళాల్సి ఉంటుంది చూడాలంటే కనుక. మీ దృష్టిలో కూడా ఇలాంటి వారు వచ్చుంటారు పిల్లారా. ఈ సత్యాన్ని మీరు గుర్తించగలుగుతారు ఇవి చదవగానే. 12వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. సరిపోతుంది. ఎవరున్నారండి ఇప్పుడు ఇక్కడ? గ్రీసు దేశస్థులు. అంటే అన్య జనాంగం గురించే మాట్లాడుతున్నాడని ఇక్కడ 20వ వచనంలో మనకి స్పష్టంగా అర్థమైపోయింది. నెక్స్ట్ 36వ వచనానికి వెళదాం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పి. ఏం చెప్పారండి? ప్రభువైన యేసుక్రీస్తు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ దయచేసి స్వీకరించండి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు 42వ వచనంకి వెళదాం. ఏం చేశారో చూద్దాం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరి గాని సమాజంలో నుండి వెలివేయబడదు మేము అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఏ కారణం అండి ఇప్పుడు ఇక్కడ మనకు కనపడతా ఉంది? 42 మరొకసారి చెప్తాను, చదువుదాం చూడండి. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ అనేకులు విశ్వాసం ఉంచారు కానీ సమాజములో నుండి వెలివేయబడుదురేమోనని చెప్పి ఆయనను తృణీకరించారు. ఇన్విటేషన్ తృణీకరించడానికి గల ఇంకో కారణం ఏంటంటే, సమాజంలో నుంచి వెలివేయబడిపోతాము అని చెప్పి. అంటే ఇప్పుడు సమాజంలో ఒక స్టేటస్ని ఇచ్చారు. సమాజం ఏం చేసిందో తెలుసా అండి? అందరం కూడా ఒకటే, ప్రతి ఒక్కరి రక్తము కూడా ఒకటే, అందరిది కూడాను జీవం ఒకటే, మరణం ఒకటే, ప్రతి ఒక్కటి కూడా ఒకటే. కాకపోతే తారతమ్యాలు అనేది ఇక్కడ సృష్టించబడినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా సృష్టించేశారు? ధనవంతులు ఒక పక్కన, అదేవిధంగా కులమతాలతోటి చేసేశారు. ఈ పలానా కులం పలానా కులం పలానా కులం అని చెప్పేసి అగ్రవర్ణాలు, దాని తర్వాత కింద వర్ణాలని ఇలా తీసుకుంటూ వచ్చేసారు. సో ఇటువంటివన్నీ చేసి ఏం చేశారంటే తారతమ్యాలను సృష్టించేశారు. ప్రజలే చేసినటువంటిది ఇదంతా కూడా. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే కనుక మనం ఒకవేళ మన వాళ్ళు మనకి చెందినటువంటి వారు వాళ్ళు మనల్ని వద్దంటారేమో, స్వీకరించరేమో, వారు మనల్ని రానివ్వరేమో, ఇలాంటి ఆలోచనలు అనేకమైనవి వచ్చేసినాయి. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి రేపొద్దున ఒకవేళ క్రైస్తవుడు అంటే కనుక నాకు ఉద్యోగం రాదేమో, ఈ రోజున క్రైస్తవుడు అంటే కనుక రేపొద్దున స్కాలర్షిప్ రాదేమో, ఇలాంటి అనేకమైనటువంటి ఆలోచనలు ఇప్పుడు వచ్చి పడిపోయినాయి. వచ్చి పడటం వలన నేను క్రైస్తవుడిని అని చెప్పడానికి కూడా ఈ రోజున సిగ్గుపడే రోజులు వచ్చాయి. పిల్లారా, వచ్చాయి రాలేదండి? రేపొద్దున ఉద్యోగం రాదు, లేకపోతే నాకు స్కాలర్షిప్ రాదు, లేకపోతే ఇంకేదో రాదు, నేను క్రైస్తవుని చెప్పుకోవడం వలన నాకు ఇది నష్టం కలగబోతుంది, లేకపోతే నేను అగ్ర కులానికి చెందినటువంటి వాడిని అట్టడుగున కులానికి వెళ్ళిపోయినటువంటి వాడిగా ముద్రింపబడతాను అనే ఆలోచన ఒకటి. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వచ్చినటువంటి వారు ఏమంటున్నారు? సమాజంలో నుండి వెలివేయబడతామేమోనని ప్రభు దగ్గరికి రానటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, ఈ సమాజంలో ఎన్ని రోజులు ఉంటాము? ఆ అగ్రవర్ణానికి చెందినటువంటి పరిస్థితిలోనైనా సరే, ఏ వర్ణానికి చెందినటువంటి పరిస్థితిలో ఉన్నా సరే కనుక మనమందరము కూడా ఒక నశించే స్థితిలోకి వెళ్ళిపోతున్నామని గుర్తిరిగితే కనుక వద్దు బాబోయ్, యేసు మార్గంలోనే వెళదామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ఈ మాట అనేటటువంటి వారు కాదు, వెలివేయబడతాం అనేటటువంటి మాట. ఇప్పుడు ఈ మాట ఎవరైతే వెలివేయబడతామేమో అని ఆలోచిస్తున్నారో చూసారా, నిజంగా ఒక రోజున వెలివేయబడతారు వాళ్ళు. ఎక్కడ తెలుసా అండి? అందరూ కూడా విశ్వాసాలు నిత్య జీవానికి వెళుతుంటే వారు వెలివేయబడి నిత్య నరకానికి వాళ్ళు వెళతారు. సో ఇక్కడ వెలివేయబట్టము పెద్ద విషయమా, అక్కడ వెలివేయబట్టం పెద్ద విషయమా? అల్పమైనటువంటి ఈ జీవితంలో కొద్ది సంవత్సరాలు బ్రతికే జీవితంలో వెలివేయబడినా పర్వాలేదు, కానీ
నిత్య జీవంలో వెలివేయబడితే కనుక అది ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచమంతా కూడాను తప్పుడు బోధ వైపు వెళ్ళిపోతుందండి. ఎలా వెళ్ళిపోతుందంటే, క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ కష్టాలు, బాధలు, శ్రమలు తీరిపోతాయి, రండి రండి అంటున్నారు. అబద్ధం అండి. మనకి ఏ జీవితం అయితే దేవుడు ఇచ్చాడో ఆ జీవితం కొనసాగుతుంది. మనకి ఏ స్థితిని అయితే ఇచ్చాడో ఆ స్థితి కొనసాగుతుంది. మనం అనుకుంటాము ఒక్కసారిగా ఏదో అందలం ఎక్కేద్దాము, లేకపోతే అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, నేను యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాను, వాక్యాన్ని అనుసరిస్తున్నా, అన్నీ వచ్చి పడిపోతాయి. అలా ఏమీ ఉండదండి దేవుని దగ్గర. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఒకటి చెప్పాడు, ఒకటి నియమించాడు. ఆ నియమం ప్రకారమే అన్నీ కూడా జరుగుతాయి. మనము మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, మన కష్టాన్ని మనం పడాలి, మన ప్రయాసం మనం పడాలి, మన వృత్తి మనం చేసుకోవాలి, ముందుకు సాగాలి. దేవుడు ఎప్పుడు ఎంతగా అభివృద్ధి పరచాలో అంతగా చేస్తాడు. మనకు చుట్టూ ఎంతగా వసతులు కావాలో అంత వసతులు ఇస్తాడు. అంతకు మించి ఆశించొద్దు, లేదని బాధపడవద్దు. సో అటువంటి మనం ఆ కంటెంట్మెంట్ తోటి, ఆ తృప్తితోటి మనం ఉంటే కనుక అన్నీ సవ్యంగా ఉంటాయి, మనకి అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఆ కంటెంట్మెంట్ ఎప్పుడైతే మనలో ఉండదో లేనిపోని వాటికి మనం పరుగులు పెడతా ఉంటాము, పాపంలో పడిపోవడానికి ఆస్కారం మనము చూసుకుంటా ఉంటామన్నమాట. సో ఇటువంటి సందర్భానికి సంబంధించింది ఈ మాటలు కూడాను. ఈ లోకములో ఉన్న వాటి ఆధిక్యతలు కోరుకుని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వెలివేయబడతామేమో అని చెప్పి ప్రభు యొక్క ఇన్విటేషన్ని తృణీకరిస్తున్నారు. కానీ మనం ఆ విధంగా చేయదు. ఎవరైనా సరే దయచేసి ఆ విధంగా చేయకండి ప్రియులారా. ఈ 7 కారణాల చేత ప్రభువుని తృణీకరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మనము గుర్తెరగాలి ప్రియులారా. ఒక్కసారి విశ్వాసులైనటువంటి వారందరూ కూడాను ఏం రిసీవ్ చేసుకున్నారండి? ఇన్విటేషన్ రిసీవ్ చేసుకున్నారండి అందరూ కూడాను. పెళ్ళికి ఎలా సిద్ధపడతారు? మరి ఇది ఇన్విటేషన్ కూడా అలాగే తీసుకుని సిద్ధపడతారా? అయితే ఇంకొక గొప్ప ట్విస్ట్ ఏంటో తెలుసా అండి? ఇన్విటేషన్ మనం తీసుకున్నాం కదా, పెళ్ళికి వెళుతున్నాం కదా, పెళ్ళికి వెళుతున్నటువంటి మనమే పెళ్లి కుమార్తె. మనమే. అర్థమైందండి అందరికీ కూడాను? పెళ్లి కుమార్తె ఎలా తయారవుతుంది ఇప్పుడు చెప్పండి. పెళ్లి కుమార్తె, పెళ్లికి వెళ్ళేవారు ఒక రకంగా తయారవుతారు, పెళ్లి కుమార్తెను మరొక రకంగా తయారు చేస్తారు. అంటే అందరికన్నా చాలా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేలాగా చేస్తారు. పోనీ మన క్రిస్టియన్ వివాహాన్ని మనం చూసుకుందాము. మనమందరం కూడా మంచి మంచి బట్టలు, దుస్తులు వేసుకుని వెళ్తాం. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని మనం చూస్తే కనుక వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దుస్తుల్లో ఉంటారు. అంటే వెడ్డింగ్ ఫ్రాక్ అనేది సెపరేట్గా ఉంటుంది, లేకపోతే వెడ్డింగ్ శారీ అనేది, వెడ్డింగ్ డ్రెస్ అనేది అన్నీ సెపరేట్గా ఉంటాయి. ఇక్కడ బ్రోచ్ పెట్టుకోవడం కానీ, లేకపోతే బో పెట్టుకోవడం కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు చూడగానే మనం గుర్తించేయచ్చు పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు అని చెప్పి. ఆ విధంగా వాళ్ళ యొక్క సిద్ధపాటు ఉంటుంది. మరి పెళ్లి కూతుర్ని చూడగానే గుర్తుపెట్టేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మనం కూడా అదే విధంగా సిద్ధపడి అక్కడికి వెళ్ళాలి. ఆ ప్రత్యేకత కావాలా వద్దా మనకి? పెళ్లి కూతురు చేతిలో బొకే ఉంటుంది, అదే చాలా పెద్ద బొకే పెట్టుకుని వస్తూ ఉంటారు. నడుచుకుని వచ్చినప్పుడు కూడా ఆ ఫ్రాక్ కూడా ఎంతో ఉంటుంది, వెనకాల 3-4 పిల్లలు ఎత్తుకుని కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఒక సపరేట్గా గుర్తించే విధంగా ఉంటారు. మరి మనం కూడా పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడి వెళ్ళాలన్నప్పుడు అంత ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలా వద్దా అండి? ఆ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఎలా వస్తుంది అని చెప్పి బైబిల్ చెప్తుందంటే ఆత్మఫలాల చేత. ఎలా వస్తుందండి అది? ఆత్మఫలాలు మనం ఫలిస్తూ ఉంటే కనుక ఆ మార్పు మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది. సో విశ్వాసులైనటువంటి వారు, ఇన్విటేషన్ స్వీకరించిన వారు దానికి తగ్గట్టుగా సిద్ధపడండి, దానికి తగ్గట్టుగా రెడీ అవ్వండి, ఆత్మఫలాల చేత నింపబడండి, ముందుకు వెళ్ళండి. తర్వాత ఇంకా ఎవరైతే ప్రభుని అంగీకరించలేదో, మరి ఈ ఇన్విటేషన్ రిసీవ్ చేసుకోకుండా రిజెక్ట్ చేస్తున్నారో, మరి 7 కారణాల చేత మీరు రిజెక్ట్ చేస్తున్నారు. ఎక్కడ మీరు నిలబడి ఉన్నారో ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఒకవేళ నశించే స్థితిలోని గుర్తించలేకపోతే ఈ రోజున వినండి, చచ్చిన స్థితిలోనే ఉన్నారు. ఒకవేళ ఆత్మీయ గుడ్డితనంలో ఉంటే కనుక అర్థం చేసుకోండి, అది అపవాది కలుగ చేస్తున్న గుడ్డితనము. ఈ రోజున సత్య సువార్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 3వ కారణము, ఎన్నో దారులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారేమో, లేనే లేదు. ఒకే ఒక్క దారి, అది యేసుక్రీస్తు మాత్రమే. ఒకవేళ వ్యసనాల చేత పట్టబడి ఉన్నారేమో, ప్రభు దగ్గరికి రండి, విడిపిస్తాడు. ఈ చీకటి క్రియలు విడుచుకోలేక ఆయన దగ్గరికి రాలేకపోతున్నాము, లేక నా జీవిత కాలం అంతా నా ధనము సంపాదించడమే ధ్యేయమని పెట్టుకుని ఇంకా ప్రభు దగ్గరికి రాకపోతే కనుక అది వ్యర్థమని చెప్తున్నాడు ప్రభు, అది సమస్త కీడులకు మూలమని చెప్తున్నాడు ప్రభు అని అర్థం చేసుకోండి. ఆ తర్వాత స్వనీతితోటి ప్రభు దగ్గరికి వద్దామనుకుంటే క్రియలు చేసో, మంచి పని చేసో, దాన ధర్మాలు చేసో వస్తే అది కుదరదు. ప్రభు ఉచితంగానే ఇస్తున్నాడు, వచ్చి స్వీకరించండి. చివరగా మనం చూస్తున్నాము, సమాజం నుండి వెలివేయబడతామేమోనని ఒకవేళ అంగీకరించకపోతే కనుక దయచేసి మార్చుకుని ప్రభువుని అంగీకరించండి. లేదంటే కనుక చాలా చాలా క్లియర్గా ఒక మాట మనకు రాయబడతా ఉంది ప్రియులారా. యోహాను సువార్తలో ఏమంటాడో తెలుసా? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారుని యందు విధేయత కనపరిచినటువంటి వాడు జీవము చూడడు అని చెప్తుంది వాక్యము. జీవం చూడకుండా ఏమవుతుందండి? దేవుని ఉగ్రత వాని మీద నిలుచును అంటాడు. యోహాను 3:16లో కూడా అదే మాట. ఆయన ఎంతో ప్రేమించాడు అంటాడు. ఎందుకండి? తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు
నశించిపోకుండా నిత్య జీవం పొందాలని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి అటువంటి మెలకువ, అటువంటి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. మరొకసారి ప్రభువా, లేఖనాల ద్వారా మమ్మలను నాయన పురికొల్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీ యొక్క ఆహ్వానాన్ని మేము స్వీకరించిన వారముగా ఉన్నాము. దానికి తగినటువంటి విధంగా సిద్ధపడి నిన్ను ఎదుర్కొనే కృపను మాకు దయచేయండి దేవా. నాయన మరి ఇదిగో పెండ్లి కుమార్తె ఏ రీతిగానైతే సిద్ధపడి నాయన నిన్ను ఎదుర్కోవాలని నువ్వు ఆశిస్తున్నావు, ఆ రీతిగా ఆత్మఫలాల చేత నింపబడి అలంకరింపబడి మేము నిన్ను ఎదుర్కొనే కృపను మా అందరికీ దయచేయమని బ్రతిమాలుతున్నాను. అలాగే ప్రభువా, నీ ఆహ్వానాన్ని ఇంకా తృణీకరిస్తున్నటువంటి వారు ఏ కారణం చేత తృణీకరిస్తున్నారో ప్రభా, అది గుర్తెరిగి గ్రహించి దాన్ని విడిచిపెట్టుకుని స్వీకరించి నాయన నీ మార్గంలో నడిచే కృపను వారందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం అందరము లేచి నిలబడదాం.